ఓకే, ఈ వన్ డైమెన్షనల్ మోషన్ అండర్ గ్రావిటీలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ గురించి మనం చదువుకుంటాం. ఓకే, అయితే ఏంటి అసలు ఈ వన్ డైమెన్షనల్ మోషన్ అండర్ గ్రావిటీ అంటే ఏంటి? వన్ డైమెన్షనల్ అంటే మీకు తెలుసు, ఒక స్ట్రైట్ లైన్లో బాడీ ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ డ్యూ టు గ్రావిటీ. ఎవరి గ్రావిటీ అమ్మా? ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. చూడమ్మా, ఒక బాడీ మీద కేవలం ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంటే, ఎర్త్ బాడీని దాని సెంటర్ వైపు లాక్కుంటుంది, మీకు తెలుసు కదమ్మా. ఎర్త్ బాడీని తన సెంటర్ వైపు లాక్కుంటుంది, ఎర్త్ సెంటర్ వైపు లాక్కుంటుంది, అది మీకు తెలుసు. దాన్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. కేవలం ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద మాత్రమే బాడీ ట్రావెల్ చేస్తుంటే దాన్నే మనం మోషన్ అండర్ గ్రావిటీ అంటాం. ఓకే, ఇంకో విషయం, మనం బాడీని పైకి విసిరాం అనుకున్నాం, బాడీని ఇలా పైకి విసిరాం, అది కిందకు వస్తుంది. అటువంటి బాడీ మీద కూడా ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ బాడీని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. ఏమంటాం? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకే, అది పైకి వెళ్తుండొచ్చు, కింద పడుతుండొచ్చు. మనం బాల్ ఇలా విసిరినప్పుడు పైకి వెళ్తుంది, కాసేపు అయిన తర్వాత కిందకు వస్తుంది, అంతే కదమ్మా. బాల్ పైకి విసిరితే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది. అది పైకి వెళ్తుండొచ్చు, లేదంటే కిందకు వస్తుండొచ్చు. దాన్ని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. ఎప్పుడు? వెన్ దెర్ ఈస్ ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంటే, అంటే రెసిస్టెన్స్, ఎయిర్ రెసిస్టెన్స్, ఇంకా మిగతా ఏ రకమైన ఫోర్సెస్ దాని మీద పనిచేయకుండా కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంటే దాన్నే మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. అటువంటి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కొంత యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుందమ్మా. అటువంటి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కొంత యూనిఫామ్ యాక్సలరేషన్ ఉంటుంది. ఆ యూనిఫామ్ యాక్సలరేషన్ నే మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి ఇక్కడ. The uniform acceleration of a freely falling body, the uniform acceleration of a freely falling body towards the center of the earth due to the earth's gravitational force is called acceleration due to gravity. దాన్ని స్మాల్ g తో డినోట్ చేస్తాం. ఆ వాల్యూ జనరల్ గా g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తాము. బట్ దట్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అది కాన్స్టెంట్ కాదమ్మా. మనం కాన్స్టెంట్ అని చిన్నప్పుడు చదువుకున్నాము, బట్ అది కాన్స్టెంట్ కాదమ్మా. ఇట్స్ వాల్యూ వ్యారీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఎర్త్ మీద దాని వాల్యూ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే సార్, రైట్. సో ఇట్స్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ అంటున్నాడు ఫర్ ఆల్ బాడీస్. అన్ని బాడీస్ కి కాన్స్టెంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షేప్, సైజ్ అండ్ మెటీరియల్ ఎక్సెట్రా. ఈ వాల్యూ సైజ్ మీద, షేప్ మీద, బాడీ యొక్క సైజ్ మీద, షేప్ మీద, మెటీరియల్ మీద, వాటి మీద డిపెండ్ కాదు. అన్నిటికీ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అట్ ఏ గివెన్ ప్లేస్. ఒక ప్లేస్, అట్ ఏ గివెన్ ప్లేస్, ప్రతి ప్లేస్ కి మారుతుంది, ప్లేస్ కి మారుతుంది. కానీ ఒక గివెన్ ప్లేస్ లో ఆ వాల్యూ కాన్స్టెంట్ గానే ఉంటుంది ఫర్ ఆల్ బాడీస్. ఒక లారీకి, ఒక వెంట్రుక్కి, ఒక కాకేకి, ఒక బాల్ కి, అన్నిటికీ దాని వాల్యూ ఒకటే అమ్మ. జీ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనుకుందాం. ఆ వాల్యూ ఆ ప్లేస్ లో అన్ని చోట్ల, అన్ని బాడీస్ కి ఇదే ఉంటుంది. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ బాడీస్. ఇట్స్ వాల్యూ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ లో వాల్యూ కాన్స్టెంటే, కానీ ప్లేస్ మారితే గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా మారుతుంది. ఇది చూడడం ఇక్కడ చిన్న పాయింట్ రాసా. ఇట్ హ్యాస్ మాక్సిమం వాల్యూ అట్ పోల్స్ అండ్ మినిమం వాల్యూ అట్ ఈక్వేటర్. పోల్స్ దగ్గర మాక్సిమం వాల్యూ ఉంటుంది అరౌండ్ 9.83, నియర్లీ ఈక్వల్ టు 9.83 ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర కొంచెం తక్కువ వాల్యూ ఉంటుంది, దట్ ఈస్ 9.78 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇంచుమించుగా రఫ్ గా చెప్తున్నా. ఓకే అమ్మ. అయితే ప్రాబ్లమ్స్ లో మనం క్యాల్కులేషన్ పర్పస్ కోసం జీ వాల్యూ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకుంటాం. మీరు ఇప్పటి వరకు జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకున్నారు. బట్ జనరల్ గా క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కదా. 9.8 అన్నా 9.8 కన్నా 10 తీసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని తీసుకుంటామమ్మా. అయితే ఐఐటి లెవెల్లోను, ఐటీజేఈ, నీట్ లెవెల్లోను కొన్ని ఏంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అక్కడ మెన్షన్ చేస్తాడు టేక్ జీ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వాడే మెన్షన్ చేస్తాడు. ఓకే, సో క్వశ్చన్ ఇచ్చిన వాడే మెన్షన్ చేస్తాడు టేక్ జీ ఈక్వల్ టు 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. రైట్. సో ఇప్పుడు ఈ మోషన్ అండర్ గ్రావిటీ గురించి చదువుకుంటానికి
మనం కొన్ని సైన్ కన్వెన్షన్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాట్ ఆర్ దోస్ సైన్ కన్వెన్షన్స్ అనేది ఇక్కడ రాసామో చూడండి. ఈ మోషన్ అండర్ గ్రావిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికైనా, ఎటువంటి ప్రాబ్లం, ఎంత టిపికల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికైనా మనకి ఈ పాయింట్స్ నే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎంత టిపికల్ ప్రాబ్లం అయినా కానివ్వండి, కేవలం ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా సాల్వ్ చేసేస్తాం. చూడండి, ఇక్కడ 3 సైన్ కన్వెన్షన్స్ చెప్పాను. అంతేకాకుండా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇవి అవసరం లేదు. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీకు తెలుసు, ఇవి అవసరం లేదు, ఇవి పక్కన పెట్టండి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ మీకు ఆల్రెడీ వచ్చేసు. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ గుర్తుపెట్టుకొని ఈ 3 సైన్ కన్వెన్షన్స్ ఫాలో అవుతే ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారమ్మా. సో సింగిల్ టిప్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మోషన్ అండర్ గ్రావిటీకి సంబంధించిన ఎనీ ప్రాబ్లం మీరు ఈ సైన్ కన్వెన్షన్స్ ఫాలో అయితే చాలు. ఒకసారి చూడండి, సైన్ కన్వెన్షన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ సైన్ కన్వెన్షన్ చూడండి. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ వాల్యూ. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా? ఎస్ వాల్యూ will be taken as positive if the final position lies above initial position and negative if the final position lies below initial position. Suppose ఇదిగోండమ్మా, ఇది ఒక బిల్డింగ్ కనపడుతుంది కదా, ఇది బిల్డింగ్, రైట్. సో ఇది ఒక బిల్డింగ్. ఓకే, ఈ బిల్డింగ్ పై నుంచి నేను బాల్ ని ఇలా విసిరా పైకి. ఈ బిల్డింగ్ పై నుంచి నేను బాల్ని ఇలా పైకి విసిరా, ఇది ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది అనుకుందాం. తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఇలా కింద పడిపోతుంది, అది వేరే విషయం. ఓకే, నేను ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. నాకు ఈ హైట్ కావాలి, కావాలమ్మా. ఈ పర్టికులర్ పాయింట్ ఇనీషియల్ పొజిషన్ ఎక్కడ బాల్ది ఇది. ఈ పర్టికులర్ పాయింట్ ఇనీషియల్ పొజిషన్ కన్నా పైన ఉంది కదా. ఈ పర్టికులర్ పాయింట్ ఇనీషియల్ పొజిషన్ కన్నా పైన ఉంది కదమ్మా. సో ఈ హైట్ ని నేను పాజిటివ్ కింద తీసుకోవాలి, అదే చెప్తున్నాడు. డిస్ప్లేస్మెంట్ విల్ బి టేకెన్ యాజ్ పాజిటివ్ ఇఫ్ ద ఫైనల్ పొజిషన్ లైస్ అబౌవ్ ఇనీషియల్ పొజిషన్. నాకు ఈ పాయింట్ దగ్గర హైట్ కావాలి అంటే ఫైనల్ పొజిషన్ ఇది, ఇనీషియల్ పొజిషన్ ఇది. ఓకే, సో ఈ హైట్ నాకు పాజిటివ్ హైట్ అవుతుందమ్మా. అలా కాకుండా ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇక్కడెక్కడో పాయింట్ తీసుకున్నా, ఇదిగో ఈ డిస్టెన్స్ కావాలి అనుకున్నా, ఈ హైట్ కావాలనుకోండి, h1 అనుకున్నాం, ఇది h2 అనుకున్నాం. ఓకే, ఈ హైట్ కావాలి నాకు. ఈ హైట్ ఎక్కడ ఉందమ్మా? ఫైనల్ పాయింట్ ఇది కదా. ఈ ఫైనల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్ కన్నా కింద ఉంది కదా. ఫైనల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్ కన్నా కింద ఉంది కదా. అప్పుడు మనం దాన్ని నెగిటివ్ కింద తీసుకుంటాం. ఫైనల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్ కన్నా కింద ఉంది కదమ్మా, అప్పుడు దాన్ని మనం నెగిటివ్ డిస్టెన్స్ కింద తీసుకుంటాం. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా, ఇది ఇనీషియల్ పొజిషన్ నుంచి పాజిటివ్ వై యాక్సిస్ లో కనుక మనం హైట్ మెజర్ చేస్తుంటే అది పాజిటివ్ వాల్యూ అవుతుంది. నెగిటివ్ వై యాక్సిస్ లో హైట్ మెజర్ చేస్తుంటే అది నెగిటివ్ వాల్యూ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ది ఫస్ట్ సైన్ కన్వెన్షన్. ఇనీషియల్ పొజిషన్ కి మనం పైన హైట్ మెజర్ చేస్తుంటే, పైకి హైట్ మెజర్ చేస్తుంటే పాజిటివ్, కిందకి హైట్ మెజర్ చేస్తుంటే అది నెగిటివ్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ చూడండి. వెలాసిటీ ఈజ్ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ నెగిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్స్. ఒక బాల్ ని విసిరినప్పుడు బాల్ ఇలా పైకి వెళ్తుండొచ్చు, కాసేపు అయిన తర్వాత బాల్ ఇలా కిందకు కూడా వస్తుంది. బాల్ ఇలా పైకి వెళ్తుంటే పాజిటివ్ వెలాసిటీ అని తీసుకుంటాం, బాల్ కిందకు వస్తుంటే నెగిటివ్ వెలాసిటీ అని తీసుకుంటాం. మనం కన్సిడర్ చేసిన సిచ్యువేషన్ లో బాల్ పైకి వెళ్తుంటే పాజిటివ్ వెలాసిటీ, బాల్ కిందకు వస్తుంటే నెగిటివ్ వెలాసిటీ, ఈ రకంగా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ టు బి -g. యాక్సలరేషన్ ఏ వాల్యూ? ఎప్పుడు -g. ఇక్కడ వెలాసిటీ అంటే v వాల్యూ, u వాల్యూ, అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. మనం కన్సిడర్ చేసిన టైంలో బాడీ ఇలా పైకి వెళ్తుంది అనుకోండి, పాజిటివ్ వాల్యూ, కిందకు వస్తుంటే నెగిటివ్ వాల్యూ. ఇంకోటి ఏ వాల్యూ? ఆల్వేస్ -g అంటే ఈ కేసులో. ఓకే, ఈ కేసులో అంటే బాడీ ఇలా పైకి కిందకి మూవ్ అవుతున్నాం, క్రాస్ గా మూవ్ అవుతుంటే మళ్ళీ మారుతుంది.
బాడీ ఇలా పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ ఏ వాల్యూ ఎంతమ్మా? ఆల్వేస్ మైనస్ జీ. సో ఏ బదులు ఆల్వేస్ మైనస్ జీ పెడితే ఇదిగోండి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇలా అవుతాయి. ఎస్ వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, వి వాల్యూ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, బట్ ఏ వాల్యూ మాత్రం ఆల్వేస్ మైనస్ జీ. ఈ కేసులో, ఇటువంటి కేసెస్లో మోషన్ అండర్ గ్రావిటీ ఇన్ వన్ డైమెన్షన్ అన్నాను అంటే వర్టికల్ మోషన్లో ఇలా పైకి కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఏ వాల్యూ మీరు ఆల్వేస్ మైనస్ జీ తీసుకోండి. ఈ టిప్స్ ఫాలో అయితే చాలమ్మా, మనం ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు వన్ బై వన్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. ఓకే అమ్మా? సో పాజ్ చేసి జాగ్రత్తగా రాసుకోండి. ఇప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనకి ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అమ్మా. ఓకేనా? ఓకే, చూడమ్మా, ఇదిగోండి ఇది గ్రౌండ్ లెవెల్. ఇక్కడి నుంచి ఒక బాల్ ఇలా పైకి విసిరామనుకోండి, ఎంత వెలాసిటీ తోటి? యు అనే వెలాసిటీ తోటి ఒక బాల్ ని ఇలా పైకి విసిరా. ఓకే అమ్మా, ఇక్కడ ఒక బాల్ ని యు అనే వెలాసిటీ తోటి పైకి విసిరా. ఓకే, సో అలా విసిరినప్పుడు ఇది మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది? మాక్సిమం హైట్ రీచ్డ్ బై ది బాడీ. ఓకే, హెచ్ మ్యాక్స్ అంటే అది ఎంత రాయటం ఎందుకమ్మా? ఓకే, ఎంత రాయటం ఎందుకు? మాక్సిమం హైట్ హెచ్ మ్యాక్స్ రీచ్డ్ బై ది బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అది నా క్వశ్చన్. మెల్లగా చేద్దాం, మెల్లగా వన్ బై వన్ టిపికల్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం, డోంట్ వరీ. ఓకే, సో ఎంత మాక్సిమం హైట్ రీచ్ అవుతుంది అది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డింగ్ 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 డింగ్, ఇదిగోండి ఇక్కడ వరకు రీచ్ అయింది అనుకుంది. మాక్సిమం హైట్ రీచ్ అయిన చోట చూడండి, బాల్ ఇలా పైకి విసిరినప్పుడు ఇలా ఎగిరి ఇలా కిందకు వస్తుంది కదా, అలా మాక్సిమం హైట్ రీచ్ అయిన చోట, అంటే ఇది మాక్సిమం హైట్ అనుకుందాం, హెచ్ మ్యాక్స్ అనుకుందాం. ఈ మాక్సిమం హైట్ రీచ్ అయిన చోట ఫైనల్ వెలాసిటీ 0 అవుతుందేమో. బాల్ ఇలా వెళ్ళి ఒక్క క్షణం అక్కడ ఆగి ఇలా వెనక్కి వస్తుంది. సో మాక్సిమం హైట్ రీచ్ అయిన చోట ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. కాబట్టి నేనేం రాస్తాను చూడండి, నేను ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నా, v² - u² = 2as. ఈ ఫార్ములా ఉపయోగించుకోవచ్చు కదమ్మా. ఎస్ అంటే ఈ డిస్టెన్స్, హెచ్ మ్యాక్స్. ఎస్ అంటే ఏంటమ్మా? హెచ్ మ్యాక్స్. ఈ కేసులో ఎస్ అంటే హెచ్ మ్యాక్స్ ప్లస్ హెచ్ మ్యాక్సా మైనస్ హెచ్ మ్యాక్సా? చూడండి, మనం డిస్టెన్స్ పైకి మెజర్ చేస్తున్నాం. ఇనీషియల్ పొజిషన్ ఇది, ఫైనల్ పొజిషన్ ఇది. మనం డిస్టెన్స్ కింద నుంచి పైకి మెజర్ చేస్తున్నాం. కింద నుంచి పైకి మెజర్ చేస్తున్నప్పుడు డిస్టెన్స్ పాజిటివ్. ఇనీషియల్ వెలాసిటీ యూనే, ఫైనల్ వెలాసిటీ 0, ఏ ఈక్వల్ టు ఆల్వేస్ మైనస్ జీ. ఇవన్నీ చెప్పుకున్నాం కదమ్మా. ఈ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడమ్మా, 0² మైనస్ u² ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ జీ ఇంటూ హెచ్ మ్యాక్స్. అంటే -u² ఈక్వల్ టు -2g హెచ్ మ్యాక్స్. అంతేనా? మైనస్ మైనస్ క్యాన్సిల్. దేర్ ఫోర్ హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు u²/2g. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు u²/2g. కనపడుతుంది కదా బోర్డు మీద, చక్కగా కనపడుతుంది, రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ మాక్సిమం హైట్ అవడానికి మాక్సిమం హైట్ రీచ్ అవడానికి పట్టిన టైం, అంటే కింద నుంచి ఈ పైకి వెళ్ళడానికి పట్టిన టైం, దాన్ని నేను టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాను. టైమ్ ఆఫ్ ఎసెంట్. సో టైమ్ ఆఫ్ ఎసెంట్ ని టీ ఎసెంట్ అని రాయన. ఓకే, టైమ్ ఆఫ్ ఎసెంట్ ని మనం టీ ఎసెంట్ అంటాం. సో ఆ మాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది అది కావాలి. మాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుందో అది కావాలి. ఓకే, చేద్దామమ్మా. ఏ ఈక్వేషన్ ఉపయోగించాలి? మనకి టైం కావాలి. టైం ఉండే ఈక్వేషన్స్ అమ్మా. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటమ్మా? v = u + at, ఇంకోటి
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as, ఇంకోటి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. వీటిలో ఏది ఉపయోగించాలో మనం తెలివిగా ఆలోచించాలి. ఈ కేసులో మిగతా రెండు ఉపయోగించైనా చేయొచ్చమ్మా, బట్ టైం టేకింగ్. మనకి జస్ట్ ఈ సెకండ్ ఈక్వేషన్ ఉపయోగిస్తే డైరెక్ట్గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నామ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత అంటే పైకి వెళ్ళడానికి పట్టిన టైం, మాక్సిమం హైట్ రీచ్ అవడానికి పట్టిన టైం, దాన్ని నేనేమంటున్నా అమ్మా టైమ్ ఆఫ్ అసెంట్ అంటున్నా. దాన్ని నేను ఏమంటున్నా టైమ్ ఆఫ్ అసెంట్. ఓకే, ఆ టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏ ఈక్వేషన్ తీసుకోవాలి? చూడండి అమ్మా, టైం ఉన్న ఈక్వేషన్స్ ఈ రెండిట్లో ఏ ఈక్వేషన్ తీసుకున్నా పర్వాలేదు, వచ్చేస్తుందని అనుకుంటున్నా. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను, v ఈక్వల్ టు యూ ప్లస్ ఎయిటీ. ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. దీంట్లో v అంటే 0, ఫైనల్ వెలాసిటీ 0. ఓకే, u అంటే ఏంటమ్మా? u అంటే యూనే, a అంటే మైనస్ g, t అంటే టైమ్ ఆఫ్ అసెంట్. అదే మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఈ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందమ్మా, 0 ఈక్వల్ టు u అంటే యూఏ మైనస్ gt. దీని నుంచి u ఈక్వల్ టు gt అని రాయొచ్చు. దీని నుంచి t ఈక్వల్, t అంటే ఏంటంటే టైమ్ ఆఫ్ అసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు u బై g. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు u బై g. సో టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చింది అక్కడ, టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చేసింది కదమ్మా. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి? బాడీ కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టిన టైం. బాడీ కింద నుంచి పైకి వెళ్ళడానికి పట్టిన టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఎంత వచ్చిందమ్మా? u బై g. అలాగే టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దామా? టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటమ్మా? పై నుంచి కింద రావడానికి పట్టిన టైం. ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే పై నుంచి మాక్సిమం హైట్ నుంచి ఇక్కడి నుంచి ఇలా కిందకి రావడానికి పట్టిన టైం. ఈ ట్రావెలింగ్ కి పట్టిన టైం, పై నుంచి కింద రావడానికి పట్టిన టైం, టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, మరి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? చూడమ్మా, టైమ్ ఆఫ్ డిసెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, మనకి టైం ఉన్న ఈక్వేషన్స్ ఈ రెండాటిలో ఈ ఈక్వేషన్ కానీ ఈ ఈక్వేషన్ కానీ ఉపయోగించాలి. ఈ ఈక్వేషన్ ఉపయోగించామనుకోండి, మనకి ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0 అమ్మ. ఈ కేసులో ఇనీషియల్ వెలాసిటీ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు తీసుకోవాలి, అంతే కదా. పైనుంచి కిందకి వస్తుంది ఈసారి ఇనీషియల్ వెలాసిటీ ఇది అవుతుందమ్మా, పైనుంచి కిందకు వస్తుంది. అయితే మన ఇనీషియల్ వెలాసిటీ ఇది తీసుకోవాలి ఈసారి. u ఈక్వల్ టు 0 అనేది ఇనీషియల్ వెలాసిటీ కింద తీసుకోవాలి. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది? v ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి ఆ ఈక్వేషన్ ఉపయోగిస్తే ఉపయోగం లేదు. అయితే మనకేం తెలుసు? ఈ హెచ్ మ్యాక్స్ వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, అది తెలుసు మనకి. సో u వాల్యూ తెలుసు, s వాల్యూ తెలుసు, కాబట్టి మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. u వాల్యూ 0 అని తెలుసాం. ఈసారి ఇనీషియల్ వెలాసిటీ ఇది కాదు, ఈసారి ఇనీషియల్ వెలాసిటీ ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం కావాలి మనకి, పైనుంచి కిందకి రావడానికి పట్టిన టైం కావాలమ్మా. అంటే ఇది ఇనీషియల్ పాయింట్. ఈ ఇనీషియల్ పాయింట్ దగ్గర u వాల్యూ ఎంతమ్మా? 0. మనం తీసుకున్న సిచ్యువేషన్ బట్టి ఇనీషియల్ పాయింట్ కూడా మారిపోతుందమ్మా. ఈసారి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టిన టైం కావాలి కాబట్టి ఇనీషియల్ పాయింట్ ఇది అవుతుంది. ఇనీషియల్ పాయింట్ దగ్గర u వాల్యూ ఎంతమ్మా? ఇనీషియల్ గా 0, అంతే కదా. అది కిందకు వచ్చేటప్పటికి మనకు వెలాసిటీ ఎంత ఉంటుందో తెలియదు. మన నిజానికి కిందకు వచ్చేటప్పుడు దాని వెలాసిటీ ఎంత వెలాసిటీతో పైకి విసిరామో అంతే వెలాసిటీతో కిందకు వస్తుంది. ఓకే, సరే ఆ పాయింట్ తర్వాత మాట్లాడుకుందాం. మనం ఆ పాయింట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఆ పాయింట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం, టైమ్ ఆఫ్ డిసెంట్. ఓకే, సో u వాల్యూ తెలుసు, అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? హెచ్ మ్యాక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి u వాల్యూ 0, డిస్టెన్స్ ఈక్వల్ ఎంతమ్మా? హెచ్ మ్యాక్స్. అయితే మనం పైనుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది. ఇనీషియల్ పాయింట్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం. ఈసారి పైనుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ y యాక్సిస్ లో డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి మనకి హెచ్ మ్యాక్స్ వాల్యూ అవుతుందమ్మా? మైనస్. సో హెచ్ మ్యాక్స్ వాల్యూ అంతా u²/2g. మనం ఏం రాసుకోవాలి? మైనస్ u²/2g రాయాలి. ఇంకా ఏ వాల్యూ ఈజ్ ఆల్వేస్ మైనస్ g. వెర్టికల్ మోషన్ లో ఏ వాల్యూ అనేది ఆల్వేస్ మైనస్ g.
ఈ వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ లో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. s బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? మైనస్ u స్క్వేర్ బై 2g. s బదులు మైనస్ u స్క్వేర్ బై 2g. u బదులు 0. u బదులు 0. అమ్మ u వేరు ఈ u వేరు. ఓకే, ఇది మనం ఎంత వెలాసిటీతో విసిరామో ఆ u, ఈ u వేరు. కాబట్టి దీని బదులు కూడా 0 పెట్టేస్తే మొత్తం 0 అయిపోద్ది. రాదమ్మా. ఓకేనా? రైట్. ఇక్కడ లేదంటే మీరు ఇలా అనుకోండి, ఇలా రాసుకోండి. ఆ కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మైనస్ హెచ్ మ్యాక్స్ అనే రాయండి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ హెచ్ మ్యాక్స్ అనే రాయండి అమ్మ. ఇది ఈక్వల్ టు యూ బదులు 0 పెట్టండి. ఓకే, 0 పెడితే ఇదంతా 0 అవుతుంది. ఇక్కడ హాఫ్ మైనస్ జీటీ స్క్వేర్ అంటే మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అమ్మా. ఓకే, హెచ్ మ్యాక్స్ అంటే ఏంటి? యూ స్క్వేర్ బై 2g, యూ స్క్వేర్ బై 2g విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. 2 క్యాన్సిల్. ఓకే, implies t square equal to u square by g square. ఈ g క్రాస్ మల్టిప్లై చేస్తే t square equal to u square by g square వస్తుంది కదా, కనపడుతుంది అన్నమాట కింద. ఓకే, అప్పుడు మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకోండి, t ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ u బై g. సారీ, స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ బై g స్క్వేర్ ఏమవుతుందమ్మా? u బై g అంటే ప్లస్ ఆర్ మైనస్ u బై g వస్తుంది. బట్ మన టైంకి ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి t వాల్యూ u బై g అని తీసుకుంటాం. ఇది ఏంటమ్మా? ఏం టైం ఇది? టైమ్ ఆఫ్ డిసెంట్. ఏ టైం అమ్మ ఇది? టైమ్ ఆఫ్ డిసెంట్. కింద పైనుంచి కింద రావడానికి పట్టిన టైం. ఒక్కసారి మీరు టైమ్ ఆఫ్ అసెంట్ వాల్యూ చూస్తే u బై g నే వచ్చింది. ఇంకా టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా ఏమొచ్చిందమ్మా? u బై g. పైకి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో, ఒక బాల్ ని విసిరినప్పుడు పైకి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో కిందకి రావడానికి కూడా అంతే టైం పడుతుంది. పైకి వెళ్ళడానికి ఎంత టైం అయితే పడుతుందో కిందకి రావడానికి కూడా అంతే టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టీ అసెంట్ ఈక్వల్ టు యూ బై జీ వచ్చింది, టీ డిసెంట్ కూడా యూ బై జీ వచ్చింది. ఈ టోటల్ టైం మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటమ్మా? టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఇలా పైకి వెళ్ళి కిందకి రావడానికి పట్టిన టైం, పైకి వెళ్ళి కింద రావడానికి పట్టిన టైం మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు పైకి వెళ్ళడానికి పట్టిన టైం ఇంకా కిందకి రావడానికి పట్టిన టైం. పైకి వెళ్ళడానికి పట్టిన టైం ఏమో టైమ్ ఆఫ్ అసెంట్, కింద రావడానికి పట్టిన టైం ఏమో టైమ్ ఆఫ్ డిసెంట్. రెండు యూ బై జీనా రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2u బై జీ. సో దట్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 2u బై జీ. ఓకే అమ్మా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు 2u బై జీ. ఇక్కడ ఇంకో విషయం కూడా కన్సిడర్ చేయాలమ్మా. ఏంటో కన్సిడర్ చేయాల్సిన విషయం, ఫర్ ఎగ్జాంపుల్ t1 అనే టైం తర్వాత, లేదంటే ఇలా చూడండి, బాడీ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తుంది కదా, బాడీ ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ దగ్గర ఏదో ఏ పాయింట్ అయినా తీసుకోండి, ఏ పాయింట్ అయినా తీసుకోండి అమ్మా. పైకి వెళ్ళేటప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీతో అయితే వెళ్తుందో కిందకు వచ్చేటప్పుడు ఆ పాయింట్ దగ్గర అంతే వెలాసిటీ తోటి వస్తుంది. ఓకే, పైకి వెళ్ళేటప్పుడు ఎంత వెలాసిటీతో అయితే పైకి వెళ్తుందో కిందకు వచ్చేటప్పుడు అంతే వెలాసిటీ తోటి కిందకు వస్తుంది. కావాలంటే మనం చూద్దాం, ఏ పాయింట్ దగ్గరైనా చూద్దాం. మనం ఈ లాస్ట్ పాయింట్ దగ్గర చూద్దాం, ఈ ఫైనల్ పాయింట్ దగ్గర చూద్దాం. పైకి వెళ్ళేటప్పుడు దీని వెలాసిటీ u మనం అనుకున్నాం, కిందకు వచ్చేటప్పుడు ఈ పాయింట్ దగ్గర దీని వెలాసిటీ ఎంత ఉంటుంది చూడాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించుకోవాలి. ఓకే, మరి క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించుకోవాలి. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఎంత? ఓకే, వెలాసిటీ బిఫోర్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్. వెలాసిటీ బిఫోర్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్, అదంతా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, అంటే మనం ఈ జర్నీని తీసుకున్నాం, ఈ జర్నీ ఆల్రెడీ తీసుకున్నాం. మనం ఈ జర్నీ తీసుకుందాం. ఈ జర్నీలో ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు ఎంతమ్మా? 0. ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0.
ఫైనల్ వెలాసిటీ మనం కనుక్కోవాలి. ఇంకా ఏ బదులు -g పెట్టండి, ఏ బదులు -g పెట్టండి, s బదులు -hmax పెట్టండి. ఏ బదులు -g, s బదులు -hmax పెట్టండి. పెడితే ఈక్వేషన్ లో ఏమవుతుంది చూడమ్మా, v² అంటే మనకు తెలియదు, కనుక్కోవాలి. -u² అంటే 0, విచ్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ -g ఇంటూ -hmax. -hmax అని ఎందుకు రాసామా, ఇనీషియల్ పాయింట్ ఇది అనుకుంటున్నా, ఫైనల్ పాయింట్ ఇది అనుకుంటున్నా. ఇనీషియల్ పాయింట్ ఇది అనుకుంటున్నా, ఫైనల్ పాయింట్ ఇది అనుకుంటున్నా. నాకు ఫైనల్ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి. ఓకే, పైనుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నా కాబట్టి hmax బదులు -hmax పెట్టా. పైనుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నామా కాబట్టి hmax బదులు నేను ఏం పెట్టా, -hmax పెట్టా. సో ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంతే కదా. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఫైనల్ గా మనకి ఏం మిగులుతుందమ్మా, ఇక్కడ v² మిగులుతుంది. ఇక్కడ 2g, hmax అంటే u² 2g రాయొచ్చు కదా. hmax అంటే u² 2g రాయొచ్చు కదమ్మా. ఇదిగోండి 2g క్యాన్సిల్ అయింది, v² ఈక్వల్ టు u² వచ్చింది, అంటే v ఈక్వల్ టు u. దట్స్ ఇట్. సో ఎంత వెలాసిటీతో మనం పైకి విసిరామో అంతే వెలాసిటీ తోటి కిందకు వచ్చింది. కిందకు వచ్చేటప్పటికి దానికి అంతే వెలాసిటీ వచ్చింది. అది ఫైనల్ పాయింట్ దగ్గరే కాదమ్మా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా అది సేమ్ ఉంటుంది. ఓకే అమ్మా, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఈ వెలాసిటీ అనేది పైకి వెళ్ళేటప్పుడు ఎంతైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర, కిందకు వచ్చేటప్పుడు ఆ పాయింట్ దగ్గర సేమ్ వెలాసిటీ ఉంటుందమ్మా. ఈ ఇనీషియల్ పాయింట్ ఫైనల్ పాయింటే కాదు. ఓకేనా, అంటే చూడమ్మా, ఈ ప్రతి పాయింట్కి వెలాసిటీ మారిపోతుంది. వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది అనుకోవద్దు, ప్రతి పాయింట్కి వెలాసిటీ మారుతుంది. ఇక్కడ ఒక వెలాసిటీ ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఉంటుంది, ఇలా తగ్గుకుంటూ ఇక్కడ 0 అయింది. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు పెరుగుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అవుతుందమ్మా, ఫైనల్ వెలాసిటీ యూనే అవుతుంది. ఎంత వెలాసిటీతో అయితే విసిరామో అంతే వెలాసిటీ తోటి అది కిందకు వస్తుంది. అలాగే మధ్యలో మీరు ఏ పాయింట్ అయినా కన్సిడర్ చేయండి, ఈ పాయింట్ దగ్గర బాడీ ఎంత వెలాసిటీతో పైకి వస్తుందో అదే పాయింట్ దగ్గర బాడీ అంతే వెలాసిటీ తోటి కిందకు వస్తుంది ఆ జర్నీ టైంలో. పాయింట్ దగ్గర సేమ్ వెలాసిటీ ఉంటుంది, బట్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఓకేనా, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాయింట్ మీకు ఎలా అర్థం అవుతుందో అలా రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, సిచ్యువేషన్ చూడండి అమ్మా. సిచ్యువేషన్, ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ such that it passes through a point P after time t1 and t2 respectively అంటున్నాడు. ఒక బాల్ ని ఇక్కడి నుంచి ఇలా పైకి విసిరామనుకుందాం. ఈ బాల్ ఇలా పైకి విసిరితే ఈ బాల్ ఇలా 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 వెళ్తుంది. ఓకే ఓకే అమ్మ, బాల్ ఇలా వెళ్తుంది. వెళ్తూ ఇక్కడ P అనే పాయింట్ దగ్గర t1 అనే టైం దగ్గర అండ్ t2 అనే టైం దగ్గర ఉందంట ఆ బాల్. అంటే ఏం జరుగుతుంది, ఈ బాల్ ఇలా పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు t1 అనే టైం దగ్గర కింద ఒకసారి కనపడింది. మళ్ళీ ఇలా బాల్ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది కదా. బాల్ ఇలా పైకి వెళ్ళి, యాక్చువల్గా ఇక్కడే డ్రా చేయాలమ్మా, బట్ కొంచెం పక్కగా డ్రా చేస్తే మనకు తెలుస్తుంది కదా. బాల్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వస్తుంది కదా. t2 అనే టైం దగ్గర కూడా P అనే పాయింట్ దగ్గర కనపడిందంట బాల్. t2 అనే టైం దగ్గర కూడా P అనే పాయింట్ దగ్గర కనపడింది. మళ్ళీ ఇలా గ్రాడ్యువల్ గా కిందకు వచ్చేస్తుంది. ఓకే అమ్మా, సిచ్యువేషన్ అర్థమైందా? ఏ బాల్ ఈస్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్, బాల్ ని ఇలా పైకి విసిరాం సచ్ దట్ ఇట్ పాసెస్ త్రూ ఏ పాయింట్ P ఆఫ్టర్ టైం t1 అండ్ t2. t1 అనే టైం దగ్గర ఈ P అనే పాయింట్ ని క్రాస్ చేసింది. మళ్ళీ t2 అనే టైం తర్వాత ఈ P అనే పాయింట్ మళ్ళీ క్రాస్ చేసింది కిందకు వచ్చేటప్పుడు. ఒకసారి పైకి వెళ్ళేటప్పుడు క్రాస్ చేసింది, ఇంకొకసారి కిందకు వచ్చేటప్పుడు క్రాస్ చేసింది అని అర్థం అవ్వలేదు. అయితే మళ్ళీ క్వశ్చన్ ఏం అడిగాడు, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ది హైట్ ఆఫ్ P ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ O. ఈ P అనే పాయింట్ ఎంత హైట్ లో ఉంది, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇది O, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇది O, ఈ OP వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే అంతేనమ్మా, క్వశ్చన్ ఒకసారి చూస్తారు. ఇది ఫ్రమ్ O అని రాయాలి. సరే ఫస్ట్ అది చూడాలి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్, ఎంత స్పీడ్ తో ఇది మనం పైకి విసిరాం అది కూడా కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా కనుక్కోవాలి. ఓకే, హైట్ కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ కనుక్కోవాలి, ఇంకా మాక్సిమం హైట్ ఎంత రీచ్ అయింది,
ఓకే, ఫ్రమ్ ఓ అండ్ ఆల్సో ఫ్రమ్ పి. ఓ నుంచి ఎంత హైట్ రీచ్ అవుతుంది, పి నుంచి మాక్సిమం హైట్ ఎంత ఉంది, అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ మూడు క్యాలిక్యులేట్ చేయాలమ్మా. చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనం పి అనే పాయింట్ ఎంత హైట్ లో ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. హైట్ అడిగాడు, మనకి టైమ్స్ ఇచ్చాడు, కాబట్టి డిస్టెన్స్ టైము ఉన్న ఈక్వేషన్స్ ఏంటమ్మా? డిస్టెన్స్ టైం రెండు కలిసి ఉన్న ఈక్వేషన్ అంటే ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఆ ఈక్వేషన్ ఉపయోగిద్దాం. ఓకేనా? సో ఫస్ట్ దానికి సొల్యూషన్ రాస్తున్నామా. ఫస్ట్ దానికి సొల్యూషన్ రాయడానికి నేను ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎందుకంటే మనకి డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ని హెచ్ అనుకుందాం. ఆ డిస్టెన్స్ కనుక్కోవాలమ్మా. ఈ డిస్టెన్స్ ని మనం హెచ్ అనుకుందాం. ఓకే, ఈ డిస్టెన్స్ ఏమనుకుందాం మనం? ఈ హైట్ ని ఏమనుకుందామమ్మా? హెచ్ అనుకుందాం. సో ఆ హెచ్ అనే హైట్ కనుక్కోవాలి. హెచ్ అనే హైట్ కనుక్కోవడం కోసం ఇదిగోండి ఈ వాల్యూ తీసుకున్నాం, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. మనకి అక్కడ టైమ్స్ మాత్రమే ఇచ్చాడు, మీకేం ఇవ్వాలి డేటా, ఓన్లీ టైమ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఈ ఈక్వేషన్ లో ఎస్ బదులు ఏం పెట్టాలమ్మా? హెచ్ పెట్టాలి. ప్లస్ హెచ్ఆ మైనస్ హెచ్ఆ అంటే మనం కింద నుంచి పైకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ హెచ్ పెట్టాలి. ఓకే, యు వాల్యూ మనకు తెలియదు. యు వాల్యూ మనకు తెలియదమ్మా, యు అనే అనుకుందాం. సే ఓకే, ఈ రెండు లెట్టే అనుకుందాం. ఈ రెండు మనకు తెలియదు. లెట్ ఎస్ ఈక్వల్ టు హెచ్ అండ్ యు ఈక్వల్ టు యు. ప్లస్ యు అని అనుకుంటున్నాను, ఎందుకంటే వెలాసిటీ పైకి ఉంది కాబట్టి. ఇనిషియల్ వెలాసిటీ యు అనుకుంటున్నా. ఇంకా ఏ వాల్యూ ఎంతమ్మా? మైనస్ జీ. ఏ వాల్యూ? మైనస్ జీ. ఈ వాల్యూస్ నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూడండి. హెచ్ బదులు ఎస్ బదులు హెచ్ పెట్టండి. హెచ్ ఈక్వల్ టు యు బదులు యువే పెట్టండి. టీ బదులు ఏం పెట్టాలమ్మా? ఇది ఎంత టైం తర్వాత ఇక్కడ కనపడింది? T1 అనే టైం తర్వాత. సో UT1 మైనస్ హాఫ్ GT1 స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1. రాయొచ్చు అలాగే, ఎందుకంటే T1 అనే టైం తర్వాత P అనే పాయింట్ దగ్గర కనపడింది కాబట్టి T బదులు T1 పెట్టారు. మరి T2 అనే టైం తర్వాత కూడా కనపడింది కదా సార్, రైట్? T2 అనే టైం తర్వాత కూడా కనపడింది కదా సార్, హెచ్ అనే హైట్ లో, రైట్? అప్పుడు కూడా అదే రాద్దాం, హెచ్ ఈక్వల్ టు UT2 మైనస్ హాఫ్ GT2 స్క్వేర్. రెండు ఈక్వేషన్ వచ్చింది, UT2 మైనస్ హాఫ్ GT2 స్క్వేర్. రెండు ఈక్వేషన్స్ వచ్చినాయి ఇప్పుడు మనకి. చూడండి, దీంట్లో అన్నోన్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి? రెండు అన్నోన్ క్వాంటిటీస్. జీ వాల్యూ కాన్స్టెంట్, దాంతో పట్టించుకోవద్దు. T1 వాల్యూ T2 వాల్యూ వాడు ఇచ్చేసాడు, క్వశ్చన్ లో వాడు ఇచ్చాడమ్మా. T1 T2 అని వాడు ఇచ్చాడు. ఇంకేం మిగిలింది మనకు? అన్నోన్ క్వాంటిటీస్ హెచ్ యు. సే లెట్ ఎస్ ఈక్వల్ టు హెచ్, యు ఈక్వల్ టు యు అని మనం అనుకున్నాం. సో ఇక్కడ మనకి రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈజీగా అవి మనం క్యాల్కులేట్ చేసేయచ్చు. ఓకే అమ్మా, ఈజీగా యు వాల్యూ హెచ్ వాల్యూ మనం ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే రెండో ఈక్వేషన్ ఎలా రాశానో చూడండి. హెచ్ అనే రాశా. ఎందుకు? మన ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. ఇనిషియల్ పాయింట్ కన్నా ఫైనల్ పాయింట్ పైన ఉంది కాబట్టి ప్లస్ హెచ్ అని రాశా. పాయింట్ ప్రొజెక్షన్ స్పీడ్, ఇనిషియల్ స్పీడ్ యూనే. ఇక్కడ యు అనే వెలాసిటీతో విసిరాం అనుకుందాం, సో యూనే. కానీ ఇక్కడ టైం మాత్రం T2 రాశా. ఇదేమో T1, ఇది T2. ఇలా పైకి వెళ్ళడానికి T1, ఇలా కింద రావడానికి T2. ఓకేనా? సో T2 రాశా. ఈ రెండు ఈక్వేషన్స్ వన్ అండ్ ది సేమ్ అమ్మా. ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్, రెండు హెచ్కి ఈక్వేషన్స్ కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ని నేను ఈక్వేట్ చేస్తా. 1 ఈక్వల్ టు 2. రెండు ఈక్వేషన్స్ ని నేను ఈక్వేట్ చేస్తాను అమ్మా. ఈక్వేట్ చేస్తే UT1 మైనస్ హాఫ్ GT1 స్క్వేర్ is equal to UT2 minus half GT2 square. ఓకే, దీన్ని ఇటు తీసుకెళ్తా, దీన్ని ఇటు తీసుకొస్తా. ఓకే, సో UT1 మైనస్ UT2 is equal to హాఫ్ GT1 స్క్వేర్ మైనస్ హాఫ్ GT2 స్క్వేర్. లా రాసుకోవచ్చు కదమ్మా. ఇది ఇటు తీసుకెళ్ళా ప్లస్ అయింది, ఇది ఇటు తీసుకొచ్చా మైనస్ అయింది, ఫినిష్. ఓకే, దీంట్లో యూ కామన్ తీస్తే T1 మైనస్ T2 వస్తుంది. ఇక్కడ హాఫ్ G కామన్ తీస్తే T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ వస్తుంది. ఈ T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ నేను ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి T1 ప్లస్ T2 T1 మైనస్ T2 అని రాస్తాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు కదమ్మా. T1 ఇది ఎలా రాసుకోవచ్చమ్మా?
హాఫ్ జీ t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఈ t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ ని t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 అని రాస్తారు. రాయొచ్చు కదమ్మా. ఈ t1 మైనస్ t2 ఈ t1 మైనస్ t2 రెండు క్యాన్సిల్ చేసేసాం. సో u వాల్యూ ఏమొచ్చిందమ్మా, హాఫ్ జీ t1 ప్లస్ t2. సో స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసింది మనకి. అది అయిపోయింది. స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చింది. యాక్చువల్గా హెచ్ వాల్యూ కనుక్కుంటానికి స్టార్ట్ చేసాం, కానీ మనకి స్పీడ్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చేసింది. సో యూ వాల్యూ వచ్చేసిందమ్మా. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్డ్. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఈ వాల్యూ ఈ రెండు ఈక్వేషన్లో ఎక్కడో చోట పెట్టండి. ఓకే అమ్మా. ఈ వాల్యూని తీసుకెళ్ళి యూ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడో చోట సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది మనకి. చేద్దాము. యూ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ ఈ పై దాంట్లో కానీ కింద దాంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి, మనకి హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. సరే చూడండి ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. హెచ్ ఈక్వల్ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. యూ బదులు హాఫ్ జీ t1 ప్లస్ t2, హాఫ్ జీ t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ హాఫ్ జీ t1 స్క్వేర్ మైనస్ హాఫ్ జీ t1 స్క్వేర్ అయిపోయింది. ఓకే. సో హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ కామన్ తీద్దాము. హాఫ్ జీ కామన్ తీస్తే ఇక్కడ t1 ప్లస్ t2 ఇంటూ t1 ఉంది, అంటే t1 స్క్వేర్ ప్లస్ t1 t2. ఇక్కడ మైనస్ t1 స్క్వేర్ మిగులుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ t1 t స్క్వేర్. సారీ t1 స్క్వేర్ అంతేనా. ఒకసారి t1 స్క్వేర్ ప్లస్ t1 t2, ఇది t1 t2. ఓకే. సో t1 t2 తప్పు రాశాను ఇక్కడ. t1 స్క్వేర్ t అని రాశాను. యాక్చువల్గా ఏమొస్తుంది, హాఫ్ జీ కామన్ తీసాము. ఇక్కడ ఏం మిగిలింది, t1 ప్లస్ t2 ఇంటూ t1, t1 ఇంటూ t1 t1 స్క్వేర్ ప్లస్ t1 ఇంటూ t2 t1 t2 మైనస్ ఇక్కడ హాఫ్ జీ బయట లాగేసాం కాబట్టి t1 స్క్వేర్ మిగులుతుంది. t1 స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే t1 t2 మిగిలింది. దేర్ఫోర్ హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ t1 t2. సో హైట్ కూడా వచ్చేసింది మనకి. పి అనే పాయింట్ ఎంత హైట్ లో ఉంటుంది అనేది కూడా వచ్చేసింది మనకి. హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ t1 t2. నెక్స్ట్, మాక్సిమం పాయింట్ హైట్ రీచ్డ్ బై బాల్ ఫ్రమ్ O అండ్ ఆల్సో ఫ్రమ్ P. ఓకే. మాక్సిమం హైట్ ఫార్ములా ఆల్రెడీ ఇందా చూసాము. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అని. హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g అని చూసాం. లేదంటే మళ్ళీ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ బదులు హెచ్ మ్యాక్స్ పెట్టండి, యూ బదులు 0 పెట్టండి, ఎస్ మ్యాక్స్ ఈక్వల్ టు హాఫ్ జీ టీ. అలానే చేయొచ్చాము. ఎలా చేయొచ్చు, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకుందాం. లేదంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2a. ఇది కదా, ఇది అవసరం లేదు అమ్మా. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as తీసుకోండి. మాక్సిమం హైట్, ఈ హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. ఆ హైట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. దేర్ఫోర్ 0 మైనస్ యూ స్క్వేర్ అంటే యూ వాల్యూ ఎంత వచ్చింది, ఇది యూ స్క్వేర్ అంటే ఇది హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా, హాఫ్ కాదు 1/4 అవుతుంది కదా. దీని స్క్వేర్ చేస్తే 1/4 g స్క్వేర్ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్. సో 1/4 g స్క్వేర్ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ g ఇంటూ s అంటే హెచ్ మ్యాక్స్, మాక్సిమం హైట్ నాకు కావాలి. ఎక్కడి నుంచి, కింద నుంచి. ఇక్కడి నుంచి మాక్సిమం హైట్ కావాలమ్మా, హెచ్ మ్యాక్స్. మీరు డైరెక్ట్గా ఫార్ములా వేయండి, ఏదైనా వేయండి. ఓకే అమ్మా. ఫార్ములా వేస్తే యూ స్క్వేర్ బై 2g వస్తుంది. ఓకే అమ్మా. 0 తీసేయండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి ప్లస్ అవుతాయి. ఇంకా ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి, సారీ జీ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా. ఈ జీ క్యాన్సిల్ అవుతుంది, ఈ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ జీ స్క్వేర్ ఉంది, ఇక్కడ జీ ఉందమ్మా. ఈ జీ క్యాన్సిల్ అయింది, ఇక్కడ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయింది. దీని నుంచి హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ ఈ 2 ఇటు తీసిరండి, ఏమవుతుంది 1/8 అంటే g/8 అని రాశారు. g/8 ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్. g/8 ఇంటూ t1 ప్లస్ t2
హోల్ స్క్వేర్. ఇది హెచ్ మ్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు ఏంటమ్మా, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ అనే పాయింట్, విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఓ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదది, ఇదిగోండి. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మెజర్ చేస్తే g/8 ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ పాయింట్ నుంచి మెజర్ చేస్తే, ఈ హైట్ కావాలి. విత్ రెస్పెక్ట్ టు p అని కూడా అన్నాడు కదా, సో ఈ హైట్ కావాలి. ఈ టోటల్ హైట్ ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఇది. ఈ హైట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం, హాఫ్ g t1 t2 అని. సో ఈ హైట్ ఏమవుతుంది, హెచ్ మ్యాక్స్ విత్ రెస్పెక్ట్ టు p ఏమవుతుందమ్మా, దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ మైనస్ ఈ వాల్యూ. ఈ హైట్ కావాలమ్మా మనకి, విత్ రెస్పెక్ట్ టు p అన్నాడు కదా, ఆల్సో ఫ్రమ్ p అన్నాడు కదా, p నుంచి కూడా కావాలి కదా. సో p నుంచి కూడా కావాలంటే ఈ హైట్ మైనస్ ఈ హైట్. ఈ హైట్ ఎంత, ఇదిగోండి g/8 ఇంటూ t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్ మైనస్ ఈ హైట్ ఎంతమ్మా, హాఫ్ g t1 t2, హాఫ్ g t1 t2. ఫినిష్ అయిపోయింది. ఓకే, దాన్ని ఇంకా సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేసుకోండి. చేద్దామా. సో g/8 t1 ప్లస్ t2 హోల్ స్క్వేర్, t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ ప్లస్ 2t1 t2 అంతే కదా, మైనస్ హాఫ్ g t1 t2. ఓకే, అయితే g/2 t1 t2 అని రాయండి, g/2 t1 t2 అని రాయండి. ఓకేనా, రైట్. ఇదేమవుతుంది, కింద కనబడుతుంది మరి. ఓకే, ఇదేమవుతుందమ్మా, g/8 t1 స్క్వేర్ ప్లస్ g/8 t2 స్క్వేర్ ప్లస్ g/8 ఇంటూ 2 g/4 అవుతుంది. g/4 t1 t2 మైనస్ g/2 t1 t2. g/4 t1 t2 మైనస్ g/2 t1 t2 ఏమవుతుందమ్మా, g/4 t1 t2 అవుతుంది. కాబట్టి కింద కనబడుతుంది, ఇంకా కిందకి వెళ్ళిపోయింది. నేను ఈ పక్కన రాస్తాను, కింద కనబడదు. ఇదే ఈక్వేషన్ ఈ పక్కన రాస్తాను, ఏమవుతుంది, g/8 కామన్ తీస్తే t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ అలాగే మిగులుతుంది. g/8 కామన్ తీస్తే t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ అలాగే మిగులుతుంది. ఇక్కడ g/4 t1 t2 మైనస్ g/2 t1 t2 ఏమవుతుందమ్మా, g/4 t1 t2 అవుతుంది, మైనస్ g/4 t1 t2 అవుతుంది. ఓకే, సో అది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్. సరే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. 2 particles 1 and 2 are projected vertically with velocities v1 and v2 respectively. Okay, రెండు particles ఉన్నాయట, 1 and 2. They are projected vertically with velocities v1 and v2 respectively. ఇంకా particle 1 is projected vertically up from the top of a cliff of height h. Cliff అంటే ఏంటమ్మా, క్లిఫ్ అంటే కొండ. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, particle 1 is projected vertically up from the top of a cliff of height h. h అనే హైట్ ఉన్న కొండ మీద నుంచి, చూడమ్మా, h అనే హైట్ ఉన్న కొండ మీద నుంచి పార్టికల్ 1 ని వర్టికల్లీ అప్, పైకి ఇలా వర్టికల్ గా ప్రొజెక్ట్ చేశాడు. పార్టికల్ 2 కూడా ఉంది ఇక్కడ. పార్టికల్ 2 ఈస్ ప్రొజెక్టెడ్ అప్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది క్లిఫ్. క్లిఫ్ కింద నుంచి అంటే కొండ కింద నుంచి ఇంకొక బాడీని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొండ అనుకోండి, ఇది కొండమ్మ అనుకోండి. ఓకే, అంటే హెచ్ అనే హైట్ నుంచి విసిరాడు, అది కొండ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే అమ్మ, క్లిఫ్ అన్నాడు, మనం బిల్డింగ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడి నుంచి ఒక బాడీని పార్టికల్ 1ని, ఓకే పార్టికల్ 1, ఇది పార్టికల్ 1. ఈ పార్టికల్ 1ని కొంత వెలాసిటీతో పైకి విసిరాడు. ఎంత వెలాసిటీతో పైకి విసిరాడు, v1 అనే వెలాసిటీ తోటి పైకి విసిరాడు. ఎంత వెలాసిటీతో పైకి విసిరాడమ్మా, v1 అనే వెలాసిటీతో పైకి విసిరాడు. ఇంకొక వ్యక్తి v2 అనే వెలాసిటీ తోటి పార్టికల్ 2ని ఇక్కడి నుంచి విసిరాడు. ఓకే, ఇంకొక వ్యక్తి ఏం చేశాడు, పార్టికల్ 2ని v2 అనే వెలాసిటీ తోటి, పార్టికల్ 2ని v2 అనే వెలాసిటీ తోటి పైకి విసిరాడు. v2 అనే వెలాసిటీ తోటి పైకి విసిరాడు. పైకి విసిరితే
నెక్స్ట్ కండిషన్స్ చూడండి. ఆ రెండు బాడీస్ మీట్ అయినాయి అంట. 2 బాడీస్ మీట్ అయినాయి. ఆ 2 బాడీస్ ఎక్కడ మీట్ అయినాయి? ఫస్ట్ది అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్, రెండోది బిట్వీన్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది క్లిఫ్. ఫైండ్ ది టైమ్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ ది పార్టికల్స్. ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఏంటది? అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్ కండిషన్ చూద్దామమ్మా. ఇదిగోండి బిల్డింగ్, ఇదిగోండి పార్టికల్ 1 ని ఇదిగోండి ఇలా విసిరాడు. ఎంత వెలాసిటీ తోటి? v1 అనే వెలాసిటీ తోటి. పార్టికల్ 2 ని v2 అనే వెలాసిటీ తోటి కింద నుంచి వేరే అతను విసిరాడు. v2 అనే వెలాసిటీ తోటి పార్టికల్ 2 ని విసిరాడు. ఈ రెండు ఎక్కడ మీట్ అయినాయి అన్నాడు? అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్, పైన ఎక్కడో మీట్ అయింది. అంటే ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇదేమో కింద నుంచి ఇలా 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 పైకి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడో మీట్ అయింది అనుకుందాం. ఓకే అమ్మా, అక్కడెక్కడో మీట్ అయింది అనుకుందాం. మనకి ఇచ్చిన డేటా ఏంటి? ఈ హైట్ ఇచ్చాడమ్మా, హెచ్ అని. మనకి ఇచ్చిన డేటా ఏంటమ్మా? ఈ హైట్ హెచ్ అని ఇచ్చాడు. ఓకేనా? మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది టైమ్ ఆఫ్ మీటింగ్ ఆఫ్ ది పార్టికల్స్. ఈ పార్టికల్స్ ఎప్పుడు మీట్ అయినాయి, ఎక్కడ మీట్ అయినాయి అనేది మనం కనుక్కోవాలి. ఓకే అమ్మా, ఈ హైట్ ఇచ్చాడు, మనం టైం కనుక్కోవాలి. టైం టీ ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. ఈ హైట్ కూడా కావాలి కదా మనకి. ఈ హైట్ కూడా తెలిస్తేనే కదా మనం కనుక్కోగలము. ఈ హైట్ కూడా తెలియాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ ని h1 అనుకుందాం. ఈ హైట్ ని ఏమనుకుందాం అమ్మా? h1 అనుకుందాం. h1 అనే హైట్ లో t అనే టైం తర్వాత మీట్ అయింది అనుకుందాం. ఎక్కడ మీట్ అయిందమ్మా? అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్. క్లిఫ్ పైన h1 అనే హైట్ లో t అనే టైం తర్వాత మీట్ అయినాయి అనుకున్నాం ఈ రెండు పార్టికల్స్. ఇది ఇలా వెళ్ళి ఇలా పైకి వస్తుంది, ఇది ఇలా పైకి వెళ్తుంది, ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం. ఓకే అమ్మా, ఇది ఇలా పార్టికల్ ఇలా వెళ్ళి కిందకు వస్తుంది, దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేసాం, ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం. ఓకే రైట్. సో మనకి ఈ డిస్టెన్స్ ఎంతో తెలుసు. ఎంత? h ప్లస్ h1 ఎస్ ఈక్వల్ టు ఎంతమ్మా? h ప్లస్ h1. ప్లస్ ఎందుకు రాసా? కింద నుంచి పైకి మెజర్ చేస్తున్నా హైట్. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? సెకండ్ పార్టికల్ కి, ఫర్ సెకండ్ పార్టికల్ h ప్లస్ h1. ఫస్ట్ పార్టికల్ కి ఓన్లీ h1. ఓకే, అలా అర్థం లేదు. లేదంటే ఫస్ట్ పార్టికల్ కి ఈ హైట్ ఎంతమ్మా? h1. s ఈక్వల్ టు h1. t ఈక్వల్ టు t నే, టైం t ఈక్వల్ టు t అనుకున్నది క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత ఆ టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. u ఈక్వల్ టు ఎంతమ్మా? ఇనీషియల్ వెలాసిటీ v1. సో హైట్, వెలాసిటీ, టైం ఉన్నాయి. ఆ ఈక్వేషన్ ఏదో ఉపయోగించామా? s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇదే కదా ఉపయోగించాలి. అయితే ఇక్కడ విషయం చూడండి అమ్మా, ఇక్కడ అన్ని ప్లస్ లో తీసుకున్నా. టైం ఎలాగో ప్లస్ అనుకోండి, ఎస్ ప్లస్ తీసుకున్నా. ఎందుకు? ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. ఇది పైకి వెళ్ళి కిందకు వస్తుండగా మనం మెజర్ చేస్తాం, అది వేరే విషయం. కానీ హైట్ ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. హైట్ మనం పైకి మెజర్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ h1 తీసుకున్నా. వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఎలా ఉందమ్మా? పైకి ఉంది కాబట్టి ప్లస్ v1 తీసుకున్నా. ఏ బదులు ఏం పెట్టాలి? మైనస్ g పెట్టాలి. ఓకే, ఇవి ఈ రెండు అనుకున్నామమ్మా మనం. ఈ h1 తెలీదు, t తెలీదు అని అనుకున్నాము. ఓకే సరే, మనకి t వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, దాని పక్కన పెడదాం. సో s బదులు ఏం పెట్టాలమ్మా? h1 ఈజ్ ఈక్వల్ టు u బదులు v1 ఇంటూ t మనం కనుక్కోవాలి, మైనస్ హాఫ్ gt స్క్వేర్. మైనస్ హాఫ్ gt స్క్వేర్, అంతే కదా? మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఫర్ సెకండ్ పార్టికల్. ఇప్పుడు సెకండ్ పార్టికల్ పరిస్థితి వద్దాం. సెకండ్ పార్టికల్ కి s ఈక్వల్ టు ఎంతమ్మా? h ప్లస్ h1. ఎందుకంటే ఈ హైట్ ప్లస్ ఈ హైట్ రెండు కవర్ చేయాలి. సో h ప్లస్ h1. t వాల్యూ tనే. ఓకే, u వాల్యూ ఎంత? v2, ఇనిషియల్ వెలాసిటీ v2 ప్లస్ v2 ఎందుకంటే పైకి వెళ్తుంది. a ఈక్వల్ టు మైనస్ g, మళ్ళీ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ లో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా? h ప్లస్ h1 ఈజ్ ఈక్వల్ టు u బదులు ఏం పెట్టాలి? v2 ఇంటూ t బదులు tనే, u బదులు v2 ఇంటూ t బదులు tనే, మైనస్ హాఫ్ gt స్క్వేర్. మైనస్ హాఫ్
జీటీ స్క్వేర్. ఓకే అమ్మా. సో ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? దిస్ ఇస్ ఈక్వేషన్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ లో మనకి అన్నోన్ క్వాంటిటీస్ ఏమున్నాయమ్మా? ఈ ఈక్వేషన్ లో అన్నోన్ క్వాంటిటీ h1 t, ఈ ఈక్వేషన్ లో కూడా అన్నోన్ క్వాంటిటీ h1 tనే. ఈ ఈక్వేషన్ లో అన్నోన్ క్వాంటిటీ h1 అండ్ t, ఈ ఈక్వేషన్ లో కూడా అన్నోన్ క్వాంటిటీస్ h1 అండ్ tనే. రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. మనం ఈజీగా ఆ t వాల్యూ కనుక్కోవచ్చు. మనం t వాల్యూ కనుక్కోవాలి అంటే h1 ఎలిమినేట్ చేయాలి. h1 ఎలిమినేట్ చేయాలంటే ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఈ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకున్నాం, h1 ఎలిమినేట్ అయిపోతుంది, ఇంకా ఈక్వేషన్ మొత్తం t లోనే ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. దేర్ఫోర్ సబ్స్టిట్యూటింగ్ 1 in 2. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నా అర్థమైంది కదమ్మా. మనకి h1 అవసరం లే, మనకి h1 అవసరం లే. ఏమడిగాడు? టైమ్ ఆఫ్ మీటింగ్ అడిగాడు. అంటే t ఒకటే కావాలి. ఆ t ఒకటే కావాలంటే ఏం చేయాలి? h1 ని ఎలిమినేట్ చేయాలి. h1 ఎలిమినేట్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఫినిష్. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే h ప్లస్ h1 బదులు ఇదంతా రాయండి. v1t మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు v2t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఓకే, మేము క్యాన్సిల్ అవుతున్నాయా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇటు మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఉంది, ఇటు కూడా మైనస్ హాఫ్ gt స్క్వేర్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. ఇది అటు పట్టుకెళ్ళాం అనుకోండి, h ఈక్వల్ టు v1t మైనస్ v2t. తప్పు రాసాను, సారీ, v2t మైనస్ v1t, v2t మైనస్ v1t. దీంట్లో t కామన్ తీసాం అనుకోండి, v2 మైనస్ v1. మనకి t వాల్యూ కావాలి. దేర్ఫోర్ t ఈక్వల్ ఏమవుతుందో ఇది తీసిరండి, h డివైడెడ్ బై v2 మైనస్ v1. h డివైడెడ్ బై v2 మైనస్ v1. కరెక్ట్ ఆన్సర్, రైట్. ఓకే అమ్మ, ఇదే సిచ్యువేషన్ కి ఇఫ్ ది పార్టికల్స్ ఆర్ మీటింగ్ అబౌవ్ ది టాప్ ఆఫ్ ది క్లిఫ్, ఇది రెండు ఒకసారి వేసాం అమ్మా. ఇది ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇదేమి ఇలా వెళ్తుంది. ఈ రెండు ఈ పైన మీట్ అయినాయి. ఎక్కడ? బిల్డింగ్ పైన మీట్ అయ్యి. బిల్డింగ్ పైన మీట్ అయితే పరిస్థితి ఇది. ఎంత వచ్చిందమ్మా టైం? ఎంత టైం తర్వాత మీట్ అయినాయి? h బై v2 మైనస్ v1. అంత టైం తర్వాత మీట్ అయింది. ఒకవేళ సెకండ్ సిచ్యువేషన్ ఏంటమ్మా? బిట్వీన్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది క్లిఫ్. బిట్వీన్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది క్లిఫ్ ఇక్కడ ఎక్కడో మీట్ అయినాయి అనుకుందాం, మధ్యలో ఇక్కడెక్కడో మీట్ అయినాయి అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ముందు ఇది రాసేయండి అమ్మా, ముందు ఇది రాసేయండి. రాసేస్తే రెండోది చూద్దాం మనం. నెక్స్ట్ చూడండి అమ్మా. ఓకే, ఈసారి ఏంటమ్మా? బిట్వీన్ ది టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ది క్లిఫ్ దగ్గర మీట్ అయింది. ఓకే, ఈసారి పార్టికల్స్ ఇక్కడ మీట్ అయినాయి అనుకుందాం. ఎక్కడో ఈ రెండింటికి మధ్యలో ఏదో పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకుందాం. మీ పాయింట్ దగ్గర మీట్ అయింది అనుకోండి. ఓకే, సో మనం ఈ హైట్ ని h1 అనుకుందామా? ఓకే అమ్మ, ఈ హైట్ ని h1 అనుకుందామా, లేదా ఈ హైట్ ని h1 అనుకుందాం, ఏదైనా అనుకోవచ్చు. ఈ హైట్ h1 అనుకుందాం, ఈసారి h2 అనుకుందాం. ఇందాక h1 అనుకున్నాం కదా, ఈసారి h2 అనుకుందాం. ఈ పర్టికులర్ హైట్, ఓకే, ఈ పర్టికులర్ డిస్టెన్స్ మనం h2 అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? h మైనస్ h2. ఈ టోటల్ హైట్ h కదా, సో h మైనస్ h2 అనేది ఈ డిస్టెన్స్ అవుతుంది. ఇదేమో h2 అనుకుంటే. ఓకే, సో ఫర్ ఫస్ట్ పార్టికల్ అంటే ఇది ఫస్ట్ పార్టికల్కి ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు v1. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు మైనస్ h2 రాశాయి సార్. ఎందుకు మైనస్ h2? చూడమ్మా, ఫైనల్ పాయింట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ పార్టికల్కి నాకు ఫైనల్ పాయింట్ ఇది, ఇనీషియల్ పాయింట్ ఇది. ఇనీషియల్ పాయింట్ నుంచి కిందకి హైట్ మెజర్ చేస్తాను. ఇనీషియల్ పాయింట్ ఇదమ్మా. ఇనీషియల్ పాయింట్ నుంచి కిందకి హైట్ మెజర్ చేస్తున్నా కాబట్టి నేను మైనస్ h2 పెట్టాను. ఇనీషియల్ పాయింట్ నుంచి కిందకి హైట్ మెజర్ చేస్తున్నా కాబట్టి మైనస్ h2 పెట్టాను. అవి ఈ సైన్ కన్వెన్షన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్స్ మీరు గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో డిఫరెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బాడీ కిందకు వస్తుంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటుంది, పైకి వెళ్తుంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటుంది, అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీరు అవన్నీ గుర్తుపెట్టుకోకల్లా. మెయిన్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి కదా, v ఈక్వల్ టు u ప్లస్ at, అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ మినిమం మనం బ్రెయిన్ లో మినిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలమ్మా. ఈ సైన్ కన్వెన్షన్ అందుకే ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, సో s ఈక్వల్ టు మైనస్ h2, ఇది ఫర్ ఫస్ట్ పార్టికల్. ఓకే,
టైం టీ ఈక్వల్ టు టీ అని అనుకుందాం, టీ ఈక్వల్ టు టీ అని అనుకుందాం. ఏ ఈక్వల్ టు ఎంతమ్మా, అది ఎప్పుడు మైనస్ జీనే. సో ఈ వాల్యూస్ ని ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ హెచ్2, ఎస్ బదులు మైనస్ హెచ్2 ఇజ్ ఈక్వల్ టు యూ బదులు v1 ఇంటూ టీ మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ అంతేనా, ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఏ బదులు మైనస్ జీ పెట్టాం కాబట్టి మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ వచ్చింది. సో హెచ్2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, అన్ని మైనస్ బదులు ప్లస్, ప్లస్ బదులు మైనస్ పెట్టండి. హెచ్2 ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ v1t అని దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇక్కడ నుంచి నాకు ఏమొచ్చిందమ్మా, హెచ్2 వాల్యూ వచ్చింది హాఫ్ జీటీ స్క్వేర్ మైనస్ v1t, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఫర్ సెకండ్ పార్టికల్, సెకండ్ పార్టికల్ పరిస్థితి ఏంటో చూడండి. సెకండ్ పార్టికల్ u ఈక్వల్ టు v2 అమ్మా. సెకండ్ పార్టికల్ కి ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు v2, s ఈక్వల్ టు ఏంటమ్మా, h మైనస్ హెచ్2 ప్లస్ హెచ్ మైనస్ హెచ్2, ఎందుకంటే కింద నుంచి పైకి మెజర్ చేస్తున్నాం కదా, ప్లస్ హెచ్ మైనస్ హెచ్2 అనే టీ ఏమో, టీ అనే టైం తర్వాత మీట్ అయినాయి కాబట్టి టీ బదులు టీనే పెట్టా, ఏ ఈక్వల్ టు మైనస్ జీ. ఓకే, ఈ వాల్యూస్ కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదేంటి, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ బదులు ఏం పెట్టాలి, హెచ్ మైనస్ హెచ్2 విచ్ ఇస్ ఈక్వల్ టు యూటీ బదులు ఏం పెడతాం, యూటీ బదులు యూ అంటే ఏంటమ్మా v2 కదా, సో v2 ఇంటూ టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ అంతేగా. ఓకే, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఈక్వేషన్ 2 లో ఈక్వేషన్ 1 ని సబ్స్టిట్యూట్ చేయండి ఇందాకట్లాగే, సబ్స్టిట్యూటింగ్ 1 ఇన్ 2, ఎందుకమ్మా హెచ్2 ఎలిమినేట్ చేయాలి, హెచ్2 బదులు ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, హెచ్ మైనస్ హెచ్2 బదులు డైరెక్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేసింది, మైనస్ హెచ్2 ఇక్కడ ఉంది కదా. సో ఈక్వేషన్ 1 ఇది అనుకుందాం మనం, మైనస్ హెచ్2 బదులు ఇది సబ్స్టిట్యూట్ చేసేయండి. మైనస్ హెచ్2 బదులు ఇది మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే v1t మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ ప్లస్ కదా, ప్లస్ అవుతుంది, సారీ ప్లస్ అవుతుందమ్మా. ఓకే, ఏదైనా మైనస్ హెచ్2 బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అంతే కదా, అదే కదా రాసాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు v2t minus half gt square minus half gt square minus half gt square cancel, సేమ్ ఇందాకలాగే వచ్చింది. సో టైం t ఈక్వల్ టు ఏమవుతుంది, v2 minus v1 బై h బై v2 minus v1, సేమ్ ఇందాకలాగే వస్తుంది ఇది కూడా, h బై v2 minus v1, h బై v2t మైనస్ v1t అవుతుంది. ఓకే, టీ అక్కడ ఉంచేసి v2 మైనస్ v1 ఇటు తీసుకోవచ్చు. ఓకే రైట్, సో సేమ్ టైం వచ్చిందమ్మా, h ఈక్వల్ టు v2 మైనస్ v1, t ఈక్వల్ టు h బై v2 మైనస్ v1, సేమ్ ఈక్వేషన్ వచ్చింది, ఇందాక ఏ టైం వచ్చిందో అదే టైం వచ్చింది, అంతే కదమ్మా. ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్ద గొయ్యి తవ్వాము అనుకోండి, ఇక్కడ పెద్ద గొయ్యి తవ్వాము, ఈ రెండు ఇక్కడెక్కడో మీట్ అయినా కూడా సేమ్ అదే వస్తుంది. ఈ రెండు పార్టికల్స్ ఇది ఇలా వచ్చి ఇక్కడికి, ఇది మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడ, ఈ రెండు పార్టికల్స్ ఇక్కడ మీట్ అయినాయి అనుకున్నాం, అప్పుడు కూడా సేమ్ వస్తుంది, అమ్మ. ఓకే, సో మీరు దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు టైం ఎంత అంటే డైరెక్ట్ గా h బై v2 మైనస్ v1 వేసేసి మీరు షార్ట్ కట్ ఫార్ములా కదా. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తున్నా, ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోమని కాదమ్మా. గుర్తుపెట్టుకుంటే అటువంటి మోడల్లో ప్రాబ్లం వస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసి చేయొచ్చు. అయితే నేను గుర్తుపెట్టుకోమని చెప్పను, ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళమని చెప్తాను. గుర్తుపెట్టుకుంటే మంచిదే. అయితే మరి అటువంటి ప్రాబ్లం ఇస్తాడని ఏమైనా ఉందమ్మా? అలా ఎన్ని మోడల్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఆ థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ అన్నిటికీ ఫార్ములాస్ మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అడిగాడు అనుకోండి, ఎంత హైట్ లో మీట్ అవుతాయి అని అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా మనం చేయొచ్చు. h2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి టీ వాల్యూ వచ్చింది, టీ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే h2 వాల్యూ వచ్చేస్తుంది. ఈ టీ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అమ్మ h2 వాల్యూ వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఆ వాల్యూ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారా? సో అటువంటి ఏమీ పట్టించుకోకండి అమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, వెరీ ఈజీ. v ఈక్వల్ టు u ప్లస్ at, అవి s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్,
వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. అది గుర్తుపెట్టుకోండి. నేను స్టార్టింగ్ లో చెప్పిన సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే అమ్మా, జస్ట్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అంతే. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఒక బాడీ ఉంది, ఆ బాడీని వర్టికల్ గా ఎలా పైకి విసిరాను. విసిరితే ఇది మూడు సిచ్యువేషన్, మూడు ఒకటే బిల్డింగ్ అమ్మా, మూడు ఒకటే బిల్డింగ్, డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిఫరెంట్ గా వేశాను. ఓకే, ఏ బాడీ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ఏ అనే పాయింట్ నుంచి, ఇది టాప్ ఆఫ్ ఎ టవర్ నుంచి నేను ఏ అనే పాయింట్ నుంచి బాడీని ఇలాగా పైకి విసిరాను. విసిరితే ఇట్ రీచెస్ ది గ్రౌండ్ ఇన్ టైం t2. ఇది ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి రావడానికి పట్టిన టైం t1. ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి రావడానికి పట్టిన టైం t1. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఈసారి వర్టికల్లీ డౌన్వర్డ్స్ విత్ ది సేమ్ స్పీడ్ అన్న. ఇక్కడ స్పీడ్ u అనుకుందాం అమ్మా. u అనే స్పీడ్తో ఇలా పైకి విసిరాను. ఇక్కడ కూడా u అనే స్పీడ్తో కిందకి విసిరితే, u అనే స్పీడ్తో ఇలా కిందకి విసిరా అనుకోండి, అప్పుడు ఇది కిందకి రావడానికి పట్టిన టైం t2. ఈ కేసులో కిందకి రావడానికి పట్టిన టైం t2. అయితే ఇక్కడ ఏం చేశాను, జస్ట్ డ్రాప్ చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ అలౌడ్ టు ఫాల్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ అంటే జస్ట్ అలా డ్రాప్ చేస్తాను. దాని మీద ఫోర్స్ ఏం అప్లై చేయలేదు నేను, జస్ట్ అలా డ్రాప్ చేశాను. ఇలా డ్రాప్ చేస్తాను. చూడండి, ఫస్ట్ కేసులో బాల్ని ఇలా పైకి విసిరా, ఏ అనే పాయింట్ నుంచి ఇలా పైకి విసిరా. సెకండ్ కేసులో కిందకి విసిరా. ఈ సెకండ్ కేసులో కిందకి ఇలా విసిరా. పైకి విసిరినప్పుడు కింద పట్టడానికి పట్టిన టైం t1. ఇలా కిందకి విసిరినప్పుడు ఇలా కిందకి సేమ్ స్పీడ్ తోటి, ఎంత స్పీడ్తో పైకి వేసాను అంతే స్పీడ్తో కిందకి విసిరితే ఆ టైం ఎంత అయిందమ్మా, t2. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, బాడీని అలా డ్రాప్ చేశాను. సింపుల్గా అలా డ్రాప్ చేశాను. అలా జస్ట్ అలా డ్రాప్ చేశాను. డ్రాప్ చేస్తే ఎంత టైం పడుతుంది కిందకి రావడానికి? ఇక్కడ టైం t3 అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, అది క్యాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ కేసు చూడండి అమ్మా. ఫస్ట్ కేసులో అమ్మ ఈ బిల్డింగ్ హైట్ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఈ బిల్డింగ్ హైట్ని మనం h అనుకుందాం. ఓకే, ఈ హైట్ ఏమనుకుందాం మనం, h. అన్ని బిల్డింగ్ సేమ్ బిల్డింగ్స్ అవి, సో h. ఓకే, ఫస్ట్ కేసులో s ఈక్వల్ టు మైనస్ h అంట. ఎందుకంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇక్కడ, ఇనీషియల్ పాయింట్ ఇక్కడ, ఫైనల్ పాయింట్ ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా, మైనస్ h. ఎక్కడ ఎండ్ అవుతుంది, ఫైనల్ పాయింట్ ఇదే కదా. కిందకి రావడానికి పట్టిన టైమే కదా, ఇక్కడికి రావడానికి పట్టిన టైం కావాలంటే ఫైనల్ పాయింట్ ఇది. ఫైనల్ పాయింట్ రావడానికి పట్టిన ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా, మైనస్ h. ఫస్ట్ కేసు చూస్తున్నాం, ఫస్ట్ కేసు. ఓకే, ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ కేసు చూస్తాం. u వాల్యూ uA, t వాల్యూ t1, ఇంకా a వాల్యూ మైనస్ g. ఫస్ట్ కేసు ఇదంతా ఫస్ట్ కేసు కి. సో s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. దాంట్లో కన్నా మనం సబ్స్టిట్యూట్ చేస్తే s బదులు మైనస్ h పెట్టండి, u బదులు uనే, ఎందుకంటే వెలాసిటీ పైకి ఉందమ్మా. సో పాజిటివ్ వెలాసిటీనే రాయాలి. u ఇంటూ t బదులు t1 మైనస్ హాఫ్ gt1 స్క్వేర్. ఏ బదులు మైనస్ g పెడతాం కదా, సో మైనస్ హాఫ్ gt1 స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ కేసు చూడండి. సెకండ్ కేసులో కూడా s ఈక్వల్ టు మైనస్ h. ఎందుకంటే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇనిషియల్ పాయింట్ ఇక్కడ ఉంది, ఫైనల్ పాయింట్ ఇక్కడ ఉంది. కాబట్టి మనం పై నుంచి కిందకి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఆ హైట్ ఏమవుతుందమ్మా, మైనస్ h. అయితే u ఈక్వల్ టు మైనస్ u అమ్మ. u బదులు మైనస్ u పెట్టాలి, ఎందుకంటే వెలాసిటీ కిందకు ఉంది. పైకి ఉంటే వెలాసిటీ పాజిటివ్, కిందకు ఉంటే వెలాసిటీ నెగిటివ్. సైన్ కన్వెన్షన్ లో మాట్లాడుకున్నాం. ఇక్కడ వెలాసిటీ కిందకు ఉంది కాబట్టి మైనస్ u రాసాము. t ఈక్వల్ టు వాడు ఇచ్చాడు t2 అని. ఓకే, a ఈక్వల్ టు మైనస్ g. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ h ఈజ్ ఈక్వల్ టు u అంటే మైనస్ ut1 మైనస్ హాఫ్ gt2 స్క్వేర్. అంతే కదమ్మా. దిస్ ఈస్ ఈక్వేషన్ 2. దట్ ఈస్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఈ రెండు ఒకటే. ఈక్వేషన్ 1 అండ్ 2 ఆర్ ఈక్వల్. 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఆ రెండింటిని మనం ఈక్వేట్ చేసాం అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ వచ్చేస్తుంది కదా.
ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ వస్తుంది కదమ్మా. మనం ఏం కనుక్కోవాలి? T3 కనుక్కోవాలి. T3 కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హైట్ కనుక్కోవాలమ్మా. హైట్ కనుక్కోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా? హైట్ కనుక్కోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆ రెండు అన్నోన్ క్వాంటిటీస్ నేను ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ రెండింటిని నేను ఈక్వేట్ చేస్తున్నా. ఎందుకంటే వన్ ఇది మైనస్ హెచ్, ఇది కూడా మైనస్ హెచ్. ఈక్వేట్ చేస్తుంటే ut1 ఇది T2 కదా. ఓకే, ut1 minus half gt1 square is equal to minus ut2 minus half gt2 square. ఓకే, u వాల్యూ కావాలి కాబట్టి ఇది తీసుకొస్తాను, ఇది అక్కడ తీసుకెళ్తాను. సో ut1 plus ut2 is equal to half gt1 square minus half gt2 square. ఓకే, మీ రెండిట్లో సరే దీంట్లో u కామన్, సో t1 ప్లస్ t2 రాస్తా. ఈ రెండిట్లో హాఫ్ g కామన్ కాబట్టి t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ రాస్తా. t1 స్క్వేర్ మైనస్ t2 స్క్వేర్ ని t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 అని రాయొచ్చు, అంతే కదమ్మా. t1 స్క్వేర్ ప్లస్ t2 స్క్వేర్ ని మైనస్ t2 స్క్వేర్ ఎలా రాస్తాం? t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 లో రాయొచ్చు కదా. ఈ t1 ప్లస్ t2 ఈ t1 ప్లస్ t2 క్యాన్సిల్ చేశాను కాబట్టి u ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? హాఫ్ g t1 మైనస్ t2, హాఫ్ g t1 మైనస్ t2. దిస్ ఈస్ ది ఇనీషియల్ వెలాసిటీ. ఇది కానీ ఇది కానీ రెండు ఒకటే స్పీడ్ అన్నాడు కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ నాకు వచ్చేసింది. ఈ ఇనీషియల్ వెలాసిటీని తీసుకెళ్ళి ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి హెచ్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. ఈ u వాల్యూ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూటింగ్ 3 in 1. ఓకే, u వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తుంటే మైనస్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎందుకు అనుకుంటున్నామా? ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం ఎంతో కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం కావాలి అంటే నాకు హైట్ వాల్యూకి తెలుసుకోవాలి, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ తెలుసుకోవాలి. ఓకే, అందుకోసమే హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, చాలా వాల్యూ అంటే మనకి కేవలం t1 t2 ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎలా కనుక్కోవచ్చు అలా కూడా అడగచ్చు కదా క్వశ్చన్. ఈ రెండు సిచ్యువేషన్స్ ఇచ్చి రెండు సిచ్యువేషన్స్ లో ఇక్కడ t1 ఇచ్చాడు t2 ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా ఒక ప్రాబ్లం కింద చేయొచ్చు కదా మనం. చేద్దామా? సరే, సో దేర్ ఫోర్ మైనస్ హెచ్ ఈక్వల్ టు u బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. హాఫ్ g ఇంటూ t1 మైనస్ t2, హాఫ్ g ఇంటూ t1 మైనస్ t2 ఇంటూ t1. ఓకే, మైనస్ హాఫ్ g t1 స్క్వేర్, మైనస్ హాఫ్ g t1 స్క్వేర్. అయిపోయిందా? కనపడుతుంది కదా మీరు? రైట్. సో మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ కనుక్కుంటాను కదా ఇవన్నీ. సో మైనస్ హెచ్ ఈక్వల్ టు హాఫ్ gt1 హాఫ్ gt1 స్క్వేర్ అమ్మా. బయట కూడా t1 ఉంది కదా. సో హాఫ్ g t1 ఇంటూ t1, హాఫ్ gt1 స్క్వేర్ మైనస్ హాఫ్ g t1 t2 మైనస్ హాఫ్ g t1 స్క్వేర్. అంతే కదమ్మా. దీన్ని సాల్వ్ చేస్తే అదే కదా వస్తుంది. మల్టిప్లై చేయండి అమ్మ. బ్రాకెట్లో టర్మ్స్ ఉన్నాయి కదా, మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే చూడమ్మా ఇక్కడ ప్లస్ హాఫ్ gt1 స్క్వేర్, ఇక్కడ మైనస్ హాఫ్ gt1 స్క్వేర్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? మైనస్ హెచ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ g t1 t2. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. దేర్ ఫోర్ ఇక్కడ రాస్తున్నాము హెచ్ ఈక్వల్ టు హాఫ్ g t1 t2. సో వీటిని షార్ట్ కట్ ఫార్ములాస్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్స్ ఇవ్వచ్చాము. అటువంటి సిచ్యువేషన్స్ ఇచ్చి హైట్ ఎంత, హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అంటే హాఫ్ g t1 t2. టైం ఒకటే ఇచ్చాడమ్మా అక్కడ మనకి. సో ఫైనల్ ఆన్సర్ లో ఓన్లీ టైం మాత్రమే ఉండాలి. ఓకే, కేవలం ఈ రెండు టైమ్స్ ఇచ్చాడు. ఇనీషియల్ వెలాసిటీ కూడా ఫార్ములా కనుక్కోవచ్చు మనం. హాఫ్ g t1 మైనస్ t2. కేవలం టైమ్స్ ఇచ్చాడు ఇక్కడ. చూడండి, ఈ రెండు సిచ్యువేషన్స్ ఇచ్చాడు. ఈ రెండు సిచ్యువేషన్స్ లో కేవలం టైమ్స్ ఇచ్చాడు t1 t2. ఇనీషియల్ వెలాసిటీ
ఇన్ టర్మ్స్ ఆఫ్ T1 T2 ఏమవుతుందమ్మా హాఫ్ G T1 మైనస్ T2 ఫినిష్. ఓకే, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అది కూడా కనుక్కున్నాం హాఫ్ G ఇంటూ T1 ఇంటూ T2. ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ చూడండి. థర్డ్ సిచ్యువేషన్ లో బాల్ జస్ట్ ఇలా డ్రాప్ చేశాడు అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ 0. థర్డ్ సిచ్యువేషన్ లో ఏంటమ్మా ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0. ఓకే, టైం t ఈక్వల్ టు T3. ఇక్కడ మనం ఇనిషియల్ గా వెలాసిటీ ఏమవ్వలేదు, బాడీని జస్ట్ అలా డ్రాప్ చేసాం అంతే. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా 0 అవుతుంది. సో టైం t ఈక్వల్ టు T3, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం T3 అనుకున్నాం మనం. ఓకే, s ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మైనస్ హెచ్. s ఈక్వల్ టు మైనస్ హెచ్. ఈ హైట్ ని హెచ్ అనుకున్నాం కాబట్టి పైనుంచి కిందకు వస్తున్నాం కాబట్టి మైనస్ హెచ్. మన డిస్టెన్స్ ని పైనుంచి కిందకి మెజర్ చేయాలమ్మా ఈసారి. ఇనిషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో పైనుంచి కిందకు వస్తున్నాం కాబట్టి మైనస్ హెచ్. ఈ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మైనస్ హెచ్ ఈక్వల్ టు యూ బదులు 0 పెట్టేసాం, అది వెళ్ళిపోయింది. మైనస్ హాఫ్ G T3 స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. మైనస్ హాఫ్ G T3 స్క్వేర్ క్యాన్సిల్ చేస్తాము. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే మిగిలింది. హెచ్ ఆల్రెడీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం, ఇదిగోండి. సో హెచ్ బదులు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. హాఫ్ G T1 T2 is equal to half G T3 square. ఓకే, హాఫ్ క్యాన్సిల్, G క్యాన్సిల్. therefore T3 స్క్వేర్ ఈక్వల్ టు T1 T2. అంటే T3 ఈక్వల్ ఎంతమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ T1 T2. అంత టైం పడుతుంది అనమాట. ఇవన్నీ షార్ట్ కట్స్ కింద చాలా మెటీరియల్స్ లో యూస్ చేస్తాడు, చాలా టెక్స్ట్ బుక్స్ లో ఇవన్నీ షార్ట్ కట్స్ కింద యూస్ చేస్తాడు. ఓకే, చాలా బుక్స్ ఇవన్నీ షార్ట్ కట్స్ కింద యూస్ చేస్తాడమ్మా. ఈ సిచ్యువేషన్ ఇచ్చేసి ఓకే అంటే మనకి ఇక్కడ వాల్యూస్ ఇస్తాడు. ఇంత టైంలో వచ్చింది, ఇంత టైంలో వచ్చింది అని వాల్యూస్ ఇస్తాడు. హైట్ ఎంత, ఇనిషియల్ వెలాసిటీ ఎంత, ఇదిగోండి ఈ సిచ్యువేషన్ లో టైం ఎంత అని అడుగుతాడు. సింపుల్ గా వాల్యూస్ ఈ డైరెక్ట్ ఇంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, లేదంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఆ సిచ్యువేషన్ చూడమ్మా, ఈ ఫార్ములా, ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ షార్ట్ కట్ ఫార్ములాస్. ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఓకే, ఈ షార్ట్ కట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు సిచ్యువేషన్ గుర్తుపెట్టుకోవాలి, అట్ ది సేమ్ టైం ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదనమాట. అందుకనే నేను సింపుల్ గా సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పా. సైన్ కన్వెన్షన్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గుర్తుపెట్టుకోండి అని చెప్పా. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. సరే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక సిచ్యువేషన్ చూద్దాం. ముందు డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది రూఫ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అసలు ఏంటిది డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది రూఫ్ అంటే? ఇదిగోండి ఇది రూఫ్, ఇది బిల్డింగ్ రూఫ్ అమ్మా. ఓకే, ఈ రూఫ్ హెచ్ అనే హైట్ లో ఉంది అనుకుందాం. ఈ రూఫ్ హెచ్ అనే హైట్ లో ఉంది అనుకుందాం. గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ రూఫ్ హెచ్ అనే హైట్ లో ఉంది అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి మెల్లగా డ్రాప్స్ పడుతున్నాయి, డ్రాప్స్ లీక్ అవుతున్నాయి. ఓకే, డ్రాప్స్ లీక్ అవుతున్నాయి. 1 by 1 డ్రాప్స్ ఇలా లీక్ అవుతున్నాయి. ఓకేనా? ఇలా 1 by 1 డ్రాప్స్ లీక్ అవుతున్నాయి అమ్మా. ఈ డ్రాప్స్ ఎలా పడుతున్నాయి అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఈ డ్రాప్స్ రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం. ఈ డ్రాప్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం. అంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలమ్మా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా డీల్ చేయాలనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ తర్వాత క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? సో 1 by 1 డ్రాప్స్ మనకి ఇలా రిలీజ్ అవుతున్నాయి. అవి రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్స్ లో రిలీజ్ అవడం అంటే ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయి పడిపోతుంది. సెకండ్ డ్రాప్ రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ పట్టింది అనుకోండి. సెకండ్ డ్రాప్ తర్వాత థర్డ్ డ్రాప్ రావడానికి 1 సెకండ్, మళ్ళీ ఫోర్త్ డ్రాప్ రావడానికి 1 సెకండ్, అలా అనమాట. అలా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో డ్రాప్స్ ఇక్కడ నుంచి ఇలా టిక్ 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 అని పడుతుంది అనుకోండి. ఓకే అమ్మ, ఈ రూఫ్ నుంచి డ్రాప్స్ ఈ విధంగా పడుతుంది. సరే సరే, ఒక డ్రాప్ రిలీజ్ అయింది ఇక్కడ, ఒక డ్రాప్ ఇక్కడ రిలీజ్ అయింది. హెచ్ అనే హైట్ లో ఉంది రూఫ్. ఆ డ్రాప్ రిలీజ్ అయింది. ఆ డ్రాప్ పై నుంచి కింద రావడానికి పట్టిన టైం. ఓకే, టైం టేకెన్ ఫర్ ది డ్రాప్ టు రీచ్ ది గ్రౌండ్. టైం టేకెన్ ఫర్ ది డ్రాప్ టు రీచ్ ది గ్రౌండ్. ఈ డ్రాప్ ఇక్కడి నుంచి ఇక్కడికి రీచ్ అవడానికి పట్టిన టైం ఎంత అవుతుంది అది కనుక్కోవాలి. ఓకే అమ్మా, ఆ టైం ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? S ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్.
ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అమ్మ ఇది. సో ఇనీషియల్ వెలాసిటీ ఏమవుతుంది 0. s ఈక్వల్ టు ఏమవుతుంది -h. ఎందుకంటే పై నుంచి కిందకు పడుతుంది, పై నుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్ పాయింట్ ఇది, ఫైనల్ పాయింట్ ఇది. సో పై నుంచి కిందకి డిస్టెన్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి -h. a ఈక్వల్ టు -g. ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -h ఈక్వల్ టు u బదులు 0 పెట్టేసి పక్కన పడేయండి. ఇంకా మనకి ఏమొస్తుంది -12 gt². సో మైనస్ మైనస్ క్యాన్సిల్. t ఈక్వల్ టు సరే t² ఈక్వల్ టు 2h/g implies t ఈక్వల్ టు √2h/g. సో ఎంత టైం పడుతుందమ్మా? పై నుంచి కిందకి ఇక్కడికి డ్రాప్, ఇక్కడ నుంచి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ అంటే ఇక్కడ రిలీజ్ అయిన డ్రాప్ ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది? √2h/g. హైట్ కనుక మనకు తెలిస్తే √2h/g అంత టైం పడుతుందమ్మా. సేమ్ ఇదే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మనం ఏదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ h అనే హైట్ ఉన్న బిల్డింగ్ నుంచి మనం ఒక బాల్ ఇలా డ్రాప్ చేసాము. ఈ బాల్ ఇక్కడ రావడానికి పట్టే టైం ఎంత అంటే √2h/g. ఓకే అమ్మా, √2h/g గుర్తుపెట్టుకున్నాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ h అనే హైట్ మీద నుంచి ఒక బాడీ పడుతుంది అనుకోండి. h అనే హైట్ నుంచి ఒక బాడీ పడుతుంటే ఎంత టైం పడుతుందమ్మా కిందకి రావడానికి అంటే √2h/g. ఓకే, సో అదొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా టైం ఇంటర్వెల్ క్యాలిక్యులేట్ చేద్దాం సరదాగా. టైం ఇంటర్వెల్ ఇప్పుడు ΔT అంటాం కదా. టైం ఇంటర్వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే టైం వాల్యూ మనకు తెలిసింది, టైం ఈక్వల్ టు √2h/g అని వచ్చింది. సో నేను ΔT ఆ టైం ఇంటర్వెల్ ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా డ్రాప్స్ రిలీజ్ అవుతున్నాయి. ఫస్ట్ డ్రాప్ ఇక్కడికి వచ్చే టైంకి ఏమన్నామా, ఫస్ట్ డ్రాప్ ఇక్కడికి రీచ్ అయ్యే టైంకి ఎంత డ్రాప్ ఇక్కడ రిలీజ్ అయింది అనుకుందాం. ఇదేంటిది ఫస్ట్ డ్రాప్ ఇక్కడికి వచ్చే టైంకి ఎంత డ్రాప్ అక్కడ రిలీజ్ అవుతుంది అనుకుందాం. అంటే ఫస్ట్ డ్రాప్ గ్రౌండ్ ని అలా గుద్దే టైంకి ఎంత డ్రాప్ రిలీజ్ అవుతుంది అనుకోండి. ఓకే అమ్మా, ఈ కేసులో టైం ఇంటర్వెల్ ΔT, ప్రతి డ్రాప్ ఎంత టైం తర్వాత వస్తుందమ్మా? ΔT అనే టైం తర్వాత డ్రాప్ అవుతుంది. సో ఫస్ట్ డ్రాప్ ఇది సెకండ్ డ్రాప్ అనుకోండి, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ అండ్ సో ఆన్ nth డ్రాప్ చూడమ్మా. ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ డ్రాప్ ఎంత టైం తర్వాత రిలీజ్ అవుతుంది? ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ డ్రాప్ ఎంత టైం తర్వాత రిలీజ్ అవుతుంది అంటే ΔT అనే టైం తర్వాతే కదా. ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిందమ్మా, రిలీజ్ అయ్యి ఇలా గాలిలో ఉంది, ఎయిర్ లో ఉంది. సెకండ్ డ్రాప్ ఎంత టైం తర్వాత రిలీజ్ అవుతుంది? ΔT అనే టైం తర్వాత. థర్డ్ డ్రాప్ ఎంత టైం తర్వాత రిలీజ్ అవుతుంది? 2ΔT అనే టైం తర్వాత. అంతే కదా. ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత సెకండ్ డ్రాప్ ΔT అనే టైంలో రిలీజ్ అవుతుంది. థర్డ్ డ్రాప్ 2ΔT, ఒక ΔTకి ఒక డ్రాప్ వచ్చింది, నెక్స్ట్ డ్రాప్కి ఇంకో ΔT పడుతుంది. కాబట్టి ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత థర్డ్ డ్రాప్ 2ΔT అనే టైం తర్వాత రిలీజ్ అవుతుంది. ఫోర్త్ డ్రాప్ 3ΔT అనే టైం తర్వాత రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మనకు పైకి వెళ్తే nth డ్రాప్ n-1ΔT టైం తర్వాత రిలీజ్ అవుతుంది. ఎంత టైం తర్వాత రిలీజ్ అవుతుందమ్మా? n-1ΔT టైం తర్వాత రిలీజ్ అవుతుంది. ఓకే, సో టోటల్ టైం t ఈక్వల్ టు n-1 ఇంటూ ΔT అని రాసుకోవచ్చు కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పట్టిన టైం ఎంత అమ్మా? ఈ టైం. ఫస్ట్ డ్రాప్ ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం ఈ టైం. ఓకేనా? ఆ టోటల్ టైం దేనికి ఈక్వల్ అవుతుంది? n-1 ఇంటూ ΔTకే కదమ్మా. ఇది ఇక్కడికి వచ్చే టైంకి ఎంత డ్రాప్ రిలీజ్ అబౌట్ టు రిలీజ్ బయటికి రావడానికి రెడీగా ఉంది. ఎంత టైం తర్వాత బయటికి రావడానికి రెడీగా ఉంది? ఇదిగోండి n-1 ఇంటూ ΔT అనే టైం తర్వాత రిలీజ్ అవడానికి రెడీగా ఉంది. therefore ΔT ఈక్వల్ టు దీని నుంచి ΔT ఈక్వల్ టు T/n-1. ΔT ఈక్వల్ టు T/n-1 అలా రాసుకోవచ్చు కదమ్మా. సో ΔT అంటే ఏంటి?
టైం ఇంటర్వెల్. డెల్టా టీ అంటే ఏంటమ్మా? టైం ఇంటర్వెల్. టీ అంటే ఏంటి? టైం టేకెన్ ఫర్ ది డ్రాప్ టు రీచ్ ది గ్రౌండ్. అంతే కదా? టు రీచ్ ది గ్రౌండ్. టైం టేకెన్ బై ది డ్రాప్ టు రీచ్ ది గ్రౌండ్. దాని బదులు మీరు √2h/g అన్న పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టైం ఇవ్వలేదు, హైట్ ఇచ్చాడు, సో √2h/g అన్న పెట్టచ్చు. ఒకవేళ టైం ఇస్తే డైరెక్ట్ గా టైం మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. టైం ఇస్తే టైం మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఈ రెండు ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఏంటది? ఒకటి టైం టేకెన్ ఫర్ ది డ్రాప్ టు రీచ్ ది గ్రౌండ్, ఎంత? √2h/g. ఇంకోటి టైం ఇంటర్వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ టైం, ఎంతమ్మా? t/n-1. n డ్రాప్స్ కనుకుంటే n-1. ఒకవేళ 5 డ్రాప్స్ ఉన్నాయనుకోండి 5-1. ఓకే, డెల్టా ఏమవుతుందమ్మా? డెల్టా టీ టైం ఇంటర్వెల్ ఏమవుతుంది? ఒకవేళ 5 డ్రాప్స్, 5th డ్రాప్ రిలీజ్ అయ్యే టైంకి ఫస్ట్ డ్రాప్ ఇక్కడ రీచ్ అయింది అన్నాడు అనుకోండి, టైం ఇంటర్వెల్ డెల్టా టీ ఈక్వల్ ఏమవుతుంది? t/5-1. t/5-1. సో ఈ రకంగా మనం మైనస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఆ రెండు ఫార్ములాస్ రాయండి. ఒక్కసారి పాస్ చేసుకుని రాయండి అమ్మా. 1 2 3 4 5. సో పాస్ చేసుకుని రాసుకున్నారని అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ ప్రాబ్లంకి వెళ్దాం, పైన ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నా అమ్మా. టైం టేకెన్ టు రీచ్ ఎంతమ్మా? √2h/g. ఇంకోటి టైం ఇంటర్వెల్ డెల్టా టీ ఈక్వల్ టు t/n-1. ఈ ఫార్ములాస్ మనకి ఉపయోగపడతాయి ఇటువంటి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో. డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది రూఫ్ కానీ, లేదా డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది ట్యాప్ అంటాడు. అటువంటి సిచ్యువేషన్స్ లో మనకి ఈ రెండు ఫార్ములాస్ యూజ్ అవుతాయి అమ్మా. ఓకేనా? ఆ రెండు ఫార్ములాస్ యూజ్ అవుతాయి. సరే, ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేయండి. క్వశ్చన్లో ఏమంటాడు చూడండి. డ్రాప్స్ ఆఫ్ వాటర్ ఫాల్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో పడుతున్నాయి అంటున్నాడు. ఫ్రమ్ ది రూఫ్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆఫ్ హైట్ 16 meters. ఈ హైట్ ఇచ్చేసాడమ్మా. ఎంత ఇచ్చాడు హైట్? 16 meters హైట్ అన్నాడు. ఓకే, వెరీ గుడ్. First drop striking the ground at the same time as the 5th drop detaches from the roof. ఫస్ట్ డ్రాప్ ఇక్కడ స్ట్రైక్ అవుతుందట, గ్రౌండ్ ని స్ట్రైక్ అవుతుంది. అదే టైంలో 5th డ్రాప్ ఇక్కడ డిటాచ్ అవడం స్టార్ట్ అయింది. ఇదేంటమ్మా? ఎన్నో డ్రాప్ ఇది? 5th డ్రాప్. మధ్యలో ఇంకా ఉంటాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇది 4th. ఓకే, ఇది 3rd అనుకుందాం, ఇది ఏదో 2nd అనుకుందాం. ఓకేనా? సో ఇలాగా ఉన్నాయి. ఇది 2nd డ్రాప్, ఇది 3rd డ్రాప్, ఇది 4th డ్రాప్. ఈ రకంగా ఉందమ్మా సిచ్యువేషన్. సో ఫస్ట్ డ్రాప్ స్ట్రైకింగ్ ది గ్రౌండ్ ఎట్ ది సేమ్ మూమెంట్ యాజ్ ది 5th డ్రాప్ డిటాచెస్ ఫ్రమ్ ది రూఫ్. క్వశ్చన్ ఏం అడిగాడు? ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ డ్రాప్స్. ఈ డిస్టెన్స్ అడిగాడు, ఈ డిస్టెన్స్ అడిగాడు, ఈ డిస్టెన్స్ అడిగాడు, ఈ డిస్టెన్స్ అడిగాడు. సో సక్సెసివ్ డ్రాప్స్ మధ్యలో డిస్టెన్స్ అడిగాడమ్మా. అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఓకే, సక్సెసివ్ డ్రాప్స్ మధ్యలో డిస్టెన్స్ అడిగాడు. సపోజ్ ఫస్ట్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S1 అనుకుందాం. ఫస్ట్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S1 దేనికి ఈక్వల్ అవుతుంది? అది 16 meters. సెకండ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S2 అనుకోండి. పైనుంచి సెకండ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S2 అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే కదమ్మా, S1 - S2నే కదా మనకు కావాలి. అలాగే థర్డ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S3 అనుకోండి. థర్డ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ S3. సో S3 - S2 మనకి ఏమిస్తుందమ్మా? S3 - S2 మనకి ఏమిస్తుంది చెప్పండి? S3 - S2 మనకి ఏమొస్తుంది? థర్డ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్సే కదా, థర్డ్ డ్రాప్ ట్రావెల్ చేసిన డిస్టెన్సే కదా. ఓకే, ఇది S4, ఇది S4, అది 0. ఇది 0 అమ్మ. 5th డ్రాప్ అబౌట్ టు డిటాచ్ కాబట్టి అది 0, అది S5 0 అవుతుంది. సో ఈ రకంగా మనం ఈ డిస్టెన్స్ మనం మెజర్ చేయగలగాలి. ఓకే, సో ఈ డిస్టెన్స్ మెజర్ చేయాలి అంటే ఇవి ఎంత టైంలో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి అది ఇంపార్టెంట్. ఓకే అమ్మా, ఎంత టైంలో ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాయి అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఆ క్యాల్కులేట్ చేయడానికి ఈ వాల్యూస్ మనం ఉపయోగించుకుందాం. అది క్యాల్కులేట్ చేయడానికి ఈ వాల్యూస్ మనం ఉపయోగించుకుందాం. ఫస్ట్ S1 క్యాల్కులేట్ చేద్దాం. క్యాల్కులేట్ చేయక్కర్లేదు. S1 = 16 meters. S1 = ఎంతమ్మా?
16 మీటర్స్. అది మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సెకండ్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? S2 క్యాలిక్యులేట్ చేయాలి. S2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మనకి డిస్ప్లేస్మెంట్ కావాలంటే మనకి ఏం కావాలి? ఇనీషియల్ వెలాసిటీ కావాలి ప్లస్ హాఫ్ AT². ఓకే, ఇనీషియల్ వెలాసిటీ 0, దాన్ని పట్టించుకోవద్దు. ఇనీషియల్ వెలాసిటీ 0, దాన్ని అసలు పట్టించుకోవద్దు. ఇనీషియల్ వెలాసిటీ 0 అని పట్టించుకోవద్దు. S ఈక్వల్ టు హాఫ్ AT². అంటే మనకి ఇక్కడ T వాల్యూ కావాలి. A వాల్యూ ఈజ్ ఆల్వేస్ మైనస్ G. S2 వాల్యూ కావాలి. S1 వాల్యూ వస్తుంది, మనకి S2 వాల్యూ కావాలి. ఓకే, S2 వాల్యూ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ A ఈక్వల్ టు మైనస్ G పెడతాం. ఓకే, వెరీ గుడ్. A ఈక్వల్ టు మైనస్ G. మరి T ఈక్వల్ టు ఎంత? S2 బదులు కూడా మైనస్ పెట్టాలి. ఎందుకు? పైనుంచి కిందకి మెజర్ చేస్తున్నాం కదా. డిస్టెన్స్ పైనుంచి కిందకి మెజర్ చేస్తున్నాం, దాన్ని S2 అనుకున్నాం. దేర్ ఫోర్ S2 బదులు మైనస్ S2 పెట్టా. ఇక్కడ A బదులు మైనస్ G పెట్టేద్దాం. రాస్తాం S2 ఈక్వల్ టు మైనస్ హాఫ్ G T². సో S2 ఈక్వల్ టు ఎంతమ్మా? S2 ఈక్వల్ టు ఎంతమ్మా? హాఫ్ G T². అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ T2? T2 అంటే ఇది ఇక్కడి నుంచి, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ రావడానికి పట్టిన టైం అమ్మ ఎంత ఉంటుంది? ఓకే, చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. T2 అనేది సమ్ డెల్టా T అనే టైం తర్వాత రిలీజ్ అయింది. ఫస్ట్ డ్రాప్ రిలీజ్ అయిన డెల్టా T అనే టైం తర్వాత T2 రిలీజ్ అయింది. ఓకే, డెల్టా T అనే టైం తర్వాత T2 రిలీజ్ అయింది. లేదా ఇలా చూడండి, ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటారండి. 2కి 3కి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంతమ్మా? డెల్టా T. 3కి 4కి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత? మళ్ళీ డెల్టా Tనే. 4th డ్రాప్కి 5th డ్రాప్కి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత? మళ్ళీ డెల్టా Tనే. సో ఇక్కడ T2 ఈక్వల్ టు ఎన్ని డెల్టా Tలమ్మా? 1, 2, 3 డెల్టా T. ఓకే, సో T2 ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 3 డెల్టా T. ఆ 3 డెల్టా T దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. S2 ఈక్వల్ టు హాఫ్ G 3 డెల్టా T హోల్ స్క్వేర్. ఓకే, మరి ఇదేమవుతుంది? 4 డెల్టా T ఏమవుతుంది అనేది? S1 ఏమవుతుందమ్మా? 4 డెల్టా T అవుతుందేమో. ఓకే, మనకు అవసరం లేదు. S1 ఈక్వల్ టు 16 మీటర్స్ వచ్చేసింది. మనం ఇక్కడ డెల్టా T వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. డెల్టా T వాల్యూ ఎంత? T/n-1. డెల్టా T ఎంత? T/n-1. అలా అయినా క్యాలిక్యులేట్ చేయండి. సరే, డెల్టా T ఈక్వల్ టు ఎంతమ్మా? డెల్టా T ఈక్వల్ టు T/n-1 అంటే 5-1, దట్ ఈస్ T/4. T అంటే ఎంత? √2h/g. ఓకే అమ్మా, T అంటే ఎంతమ్మా? స్క్వేర్ రూట్, ఇది 1/4 వేద్దాం. 1/4 √2h/g. సో డెల్టా T వాల్యూ ఎంత వచ్చిందమ్మా? డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ √2h/g. 1/4 ఇంటూ √2h/g. ఈ వాల్యూని డైరెక్ట్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది. ఓకే, సో హాఫ్ G ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ డెల్టా T హోల్ స్క్వేర్. ఇక్కడ 3 ఇంటూ డెల్టా T హోల్ స్క్వేర్ కదమ్మా. 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ డెల్టా T హోల్ స్క్వేర్. డెల్టా T హోల్ స్క్వేర్ ఏమవుతుందమ్మా? ఇది హోల్ స్క్వేర్. ఇది హోల్ స్క్వేర్ అంటే 1/16 ఇంటూ 2h/g. 1/16 ఇంటూ 2h/g. h అంటే 16 కదా. h అంటే మళ్ళీ ఏంటమ్మా? 16. h వాల్యూ ఎంత? హైట్ ఎంత? 16. సో 2 ఇంటూ 16/g. g వాల్యూ క్యాన్సిల్. 16 క్యాన్సిల్. 2 క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏం మిగిలింది? 9 మిగిలింది. ఏం మిగిలిందమ్మా మనకి? ఇక్కడ 9 మిగిలింది. దేర్ఫోర్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే S1 మైనస్ S2. S1 ఎంతమ్మా? 16 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. 16 మైనస్ 9 ఈక్వల్ టు ఎంతమ్మా? 7 మీటర్స్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? 7 మీటర్స్. అలాగే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత? అలాగే ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? ఏది? S2కి S3కి మధ్యలో డిస్టెన్స్.
S2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం 9. S3 క్యాలిక్యులేట్ చేయాలి. S3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ క్యాలిక్యులేట్ చేయను, ఎక్కడ క్యాలిక్యులేట్ చేయను, ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. S3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మళ్ళీ సేమ్ ఇదే అండి, హాఫ్ జీ T3 స్క్వేర్, హాఫ్ జీ T3 స్క్వేర్. ఈసారి T3 ఎంత చూడండి, ఎంత టైం పడుతుందమ్మా? థర్డ్ డ్రాప్ కి ఫోర్త్ డ్రాప్ కి మధ్యలో టైం ఇంటర్వెల్ డెల్టా టీ, ఫోర్త్ డ్రాప్ కి ఫిఫ్త్ డ్రాప్ కి మధ్యలో టైం ఇంటర్వెల్ ఇంకొక డెల్టా టీ. సో టోటల్ గా 2 డెల్టా టీ. సో S3 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీ ఇంటూ 2 డెల్టా టీ హోల్ స్క్వేర్, హాఫ్ ఇంటూ జీ ఇంటూ 2 డెల్టా టీ హోల్ స్క్వేర్. S3 క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో హాఫ్ ఇంటూ జీ ఇంటూ 2 స్క్వేర్ ఏమో 4 అవుతుంది, డెల్టా టీ హోల్ స్క్వేర్ 2h, డెల్టా టీ హోల్ స్క్వేర్ 1/16 కదా ఇది, 1/16 ఇంటూ 2h/g. డెల్టా టీ హోల్ స్క్వేర్ అమ్మా 1/4 ఏమో 1/4 హోల్ స్క్వేర్ 1/16 అవుతుంది ఇంటూ 2h/g అవుతుంది. ఓకే, సో 2 క్యాన్సిల్, g క్యాన్సిల్, 4 ఏమో ఇక్కడ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. h అంటే ఎంతమ్మా? 16. 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది, మనకి ఏమొచ్చింది? h/4 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ 16/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. h అంటే 16 కదా, 16/4. సో S3 వాల్యూ కూడా వచ్చేసింది మనకి, S3 వాల్యూ కూడా వచ్చేసింది. కాబట్టి S3 కి S2 కి మధ్యలో డిస్టెన్స్, సక్సెసివ్ డ్రాప్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సక్సెసివ్ డ్రాప్స్. సో S3 కి S2 కి మధ్యలో డిస్టెన్స్ S3 మైనస్ S2 లేదా S2 మైనస్ S3 వేయండి, ఎందుకంటే S2 ఎక్కువ కదా. S2 ఎంతమ్మా? 9 meters మైనస్ S3 ఎంత? 4 meters విచ్ ఇస్ ఈక్వల్ టు 5 meters, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా? 5 meters. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ S4 క్యాలిక్యులేట్ చేద్దామా? S4 అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఒకేసారి, పార్ట్లు కింద క్యాలిక్యులేట్ చేస్తున్నా, జాగ్రత్త చూసుకోండి. S4 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. S4 వాల్యూ హాఫ్ జీ T4 స్క్వేర్. ఓకే, అంటే హాఫ్ జీ T4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టిన టైం ఎంతమ్మా? డెల్టా టీ, అంతే కదా, ఒకటే డెల్టా టీ. ఈ రెండు డ్రాప్స్ కి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత? డెల్టా టీ. అది ఒకటే డెల్టా టీ, దేర్ఫోర్ డెల్టా టీ హోల్ స్క్వేర్. దేర్ఫోర్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ డెల్టా టీ హోల్ స్క్వేర్ అంటే ఇంటూ 1/16 ఇంటూ దీని హోల్ స్క్వేర్ ఎంతమ్మా? 2h/g. జీ క్యాన్సిల్, 2 క్యాన్సిల్, h/16 అంటే 16/16 is equal to 1. సో S4 ఈక్వల్ టు ఎంతమ్మా? 1. సో S3 మైనస్ S4, S3 అంటే 4 మైనస్ S4 అంటే 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 meters. నెక్స్ట్ S4 మైనస్ S5 అంటే ఫోర్త్ డ్రాప్ కి ఫిఫ్త్ డ్రాప్ కి మధ్యలో డిస్టెన్స్. ఫోర్త్ డ్రాప్ ఏమో 3 meters మైనస్ ఫిఫ్త్ డ్రాప్ ఏమో S4 3 meters మైనస్ S4 ఎంత వచ్చిందో 1 meter కదా. ఓకే, సారీ S4 1 meter అమ్మా, 1 meter మైనస్ S5 అంతా అది స్టార్ట్ అవుతుంది, 0 అవుతుంది. దేర్ఫోర్ దిస్ ఇస్ ఈక్వల్ టు 1 meter. సో సక్సెసివ్ డ్రాప్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలి అంటే ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయండి. అలా కాకుండా ఒకసారి క్వశ్చన్ ఏం అడుగుతాడంటే సెకండ్ డ్రాప్ కి ఫిఫ్త్ డ్రాప్ కి మధ్యలో డిస్టెన్స్ అడుగుతాడు. సెకండ్ డ్రాప్ S2 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశారు 9, ఫిఫ్త్ డ్రాప్ 0, 9 మైనస్ 0 9 meters. లేదా సెకండ్ డ్రాప్ కి ఫోర్త్ డ్రాప్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటాడు. సెకండ్ డ్రాప్ ఎంత అమ్మా? 9 meters డిస్టెన్స్ లో ఉంది. ఫోర్త్ డ్రాప్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? 1 meter డిస్టెన్స్ లో ఉంది, కాబట్టి 8 meters. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటి? T ఈక్వల్ టు √2h/g. ఇంకోటి టైం ఇంటర్వల్, ఇది గుర్తుపెట్టుకున్నాం, ఇది ఈజీ, ఇది చాలా సిచ్యువేషన్స్ లో మనకు వస్తుంది, ఈజీగానే గుర్తుంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదమ్మా, టైం ఇంటర్వెల్ డెల్టా టీ ఈక్వల్ టు T/n-1. అది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి కరెక్ట్. టీ అంటే ఏంటమ్మా? పైనుంచి డ్రాప్ కిందకి రావడానికి పట్టిన టైం, అది √2h/g. ఆ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది రూఫ్ లేదా డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ది ట్యాప్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు చేసేయగలుగుతారు. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. క్వశ్చన్ అంటే చూడండి అమ్మా, షో దట్ ది వెలాసిటీ అక్వైర్డ్ బై పార్టికల్ ఇన్ స్లైడింగ్ డౌన్ ఇన్ ఇన్క్లైన్ ప్లేన్. ఈసారి బాడీ స్లైడ్ అవుతుందమ్మా,
ఇన్క్లైన్డ్ ప్లేన్ లో బాడీ స్లైడ్ అవుతుంది, యాంగిల్ తీటా అనుకుందాం. ఓకే, సో ఇన్ స్లైడింగ్ డౌన్ అండ్ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఆఫ్ యాంగిల్ తీటా అని రాద్దాం. యాంగిల్ ఇవ్వకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఆఫ్ యాంగిల్ తీటా వాడు ఇచ్చాడు. ఆఫ్ యాంగిల్ తీటా ఈజ్ ద సేమ్ యాజ్ దట్ అక్వైర్డ్ బై ఎ పార్టికల్ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ రెస్ట్ త్రూ ఎ డిస్టెన్స్ ఈక్వల్ టు ది హైట్ ఆఫ్ ది ఇన్క్లైన్డ్ ప్లేన్. చూడండి, ఒక బాడీ ఇక్కడి నుంచి స్లైడ్ అవుతుంది అనుకుందాం. ఒక పార్టికల్ లేదా ఒక బాడీ ఏదైనా తీసుకోండి. ఇక్కడి నుంచి పార్టికల్ ఇలా స్లైడ్ అవుతుంది అనుకుందాం. ఈ హైట్ హెచ్ అనుకుందాం. ఈ హైట్ మనం హెచ్ అనుకుందాం. ఓకే, ఒక పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతుంది. ఓకే, ఇలా స్లైడ్ అవుతుంటే ఈ ఫైనల్ ఇక్కడికి వచ్చినప్పటికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది కదా. ఈ పార్టికల్, ఈ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతుంటే ఈ ఫైనల్ గా ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది కదా. ఇక్కడ బాడీ రెస్ట్ లో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో కొంత వెలాసిటీ గెయిన్ చేస్తుంది అది. ఓకే, సో ఆ వెలాసిటీ లేదా బాడీని ఇక్కడి నుంచి ఇలా ఫ్రీగా డ్రాప్ చేసేయండి. బాడీని ఇక్కడి నుంచి ఇలాగా ఫ్రీగా డ్రాప్ చేసేయండి. ఒక బాడీని పైనుంచి ఇలా ఫ్రీగా డ్రాప్ చేస్తే ఇది ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది కదా. దానికి పట్టిన ఆ వెలాసిటీ, ఆ రెండు వెలాసిటీస్ ఈక్వల్ అన్నమాట. ఇది స్మూత్ ప్లేన్, ఇక్కడ ఫ్రిక్షన్ అటువంటి ఏం లేదు. ఇది ఒక స్మూత్ ప్లేన్. ఈ స్మూత్ ప్లేన్ లో బాడీ ఇలా స్లైడ్ అయినా లేదంటే బాడీని ఇలా డ్రాప్ చేసిన, అంతే హైట్ నుంచి బాడీని ఇలా డ్రాప్ చేసిన, ఈ బాడీకి ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ ఎంత ఉంటుందో ఈ బాడీకి ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ కూడా అంతే ఉంటుంది అనేది ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్న పాయింట్. ఫస్ట్ మనం ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి ఆలోచిద్దాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ దాని ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0 వాడు ఇచ్చాడు. ఎస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ అనుకుంటాను. ఈ హైట్ హెచ్ అనుకుందాం. ఎస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ అనుకుందాం మనం. ఎస్ ఈక్వల్ టు మైనస్ హెచ్. ఓకే, రైట్. ఎందుకు మైనస్ హెచ్ అన్నా? ఇక్కడ స్టార్ట్ అవుతుంది, బాడీ ఇక్కడ ఎండ్ అవుతుంది. ఈ బాడీ గురించి ఆలోచించండి, దీని గురించి కాదు. ఈ బాడీ గురించి ఆలోచించండి. సేమ్ హైట్ నుంచి వదిలేసాం దీన్ని. ఓకే, మనకేం కావాలి? ఫైనల్ వెలాసిటీ కావాలి. ఫైనల్ వెలాసిటీ కావాలి. సో మనం ఏ ఈక్వేషన్ ఉపయోగిద్దాం? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as ఉపయోగిద్దాం. ఏ బదులు మనం ఇక్కడ మైనస్ జీ బిందాస్గా పెట్టుకోవచ్చు. ఓకే అమ్మా, ఏ బదులు మనం మైనస్ జీ మనం బిందాస్గా పెట్టుకోవచ్చు. దేర్ఫోర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే 0 is equal to minus 2g into minus h. ఓకే, మైనస్ 2g into minus h. సో ఇక్కడ ఏమవుతుందమ్మా? వి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ 2gh మిగులుతుంది. సో ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు రూట్ 2gh. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ హెచ్ అనే హైట్ నుంచి ఒక బాడీ పడుతుంటే దాని ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందో v ఈక్వల్ టు రూట్ 2gh. ఇది కూడా సెపరేట్ గా మీకు చెప్తారు. అయితే నేను ఈ ప్రాబ్లం లో కలిపి చెప్పేస్తున్నా. v ఈక్వల్ ఎంతమ్మా? రూట్ 2gh. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో హెచ్ అనే హైట్ నుంచి ఒక బాడీ పడుతుంటే ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ ఎంత ఉంటుంది? రూట్ 2gh. ఫైనల్ వెలాసిటీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్ టు రూట్ 2gh. ఇవన్నీ సెపరేట్ గా చెప్తారమ్మా, నేను ప్రాబ్లం లో కలిపి చెప్తున్నా. సో ఆ రిజల్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకపోతే డైరెక్ట్ గా ఇలాగా డిరైవ్ చేయండి, నో ప్రాబ్లం. సో v ఈక్వల్ టు రూట్ 2gh. సరే అమ్మ, ఇప్పుడు ఈ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతుంది. స్లైడ్ అవడానికి ఎంత స్లైడ్ అయ్యి చివరిగా ఫైనల్ గా వెలాసిటీ ఎంత ఉంటుందో చూద్దాం. ఇది ఫస్ట్ కేస్. ఇది ఫస్ట్ కేస్ అమ్మా. సెకండ్ కేసులో ఈ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి స్లైడ్ అవుతుంది. వెలాసిటీ ఎంత ఉంటుంది అని చూద్దాం. మరి డిస్టెన్స్ మనకు తెలుసా? తెలియదు కదా. ఎస్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఆ డిస్టెన్స్ మనం ఎక్స్ అనుకుందాం. అయితే నేనేం చేస్తా అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటా, దీన్ని వై యాక్సిస్ అనుకుంటాను. ఎందుకు అలా అనుకుంటున్నానంటే చూడమ్మా, ఈ బాడీ మీద ఇది చెప్తున్నాను. ఈ బాడీ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇలా పనిచేస్తుంది. కానీ బాడీ మోషన్ ఎలా ఉంది? ఇలా ఉంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈ విధంగా పనిచేస్తుంది, కిందకి పనిచేస్తుంది. బాడీ మాత్రం ఇలా ఉంది. సో ఈ డైరెక్షన్ లో ఉండే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకు అవసరం అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అని రాస్తాయి, ఎందుకంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వస్తుంది. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నా, ఇది వై యాక్సిస్ అనుకున్నా అమ్మా. ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అనుకుంటా.
ఓకే, యు ఈక్వల్ టు జీరోనే, ఏ ఈక్వల్ టు మీరు మైనస్ జీ రాసేయకండి అలవాటు ప్రకారం. ఎందుకంటే బాడీ ఇలా వెర్టికల్ గా పట్టలేదు, ఇలా క్రాస్ గా పడుతుంది. బాడీ ఇలా వర్టికల్ గా పట్టలే, వర్టికల్ గా పడితే ఏ ఈక్వల్ టు మైనస్ జీ రాసేసేవాళ్ళే. కానీ బాడీ ఎలా పడుతుందమ్మా, క్రాస్ గా వస్తుంది ఇలాగా. అలా క్రాస్ గా వస్తున్నప్పుడు మనం జీ వాల్యూ తీసుకోకూడదు. జీ వాల్యూ ఇలా కిందకు ఉంది, ఇట్లేదు, ఈ డైరెక్షన్ లో లేదమ్మా, జీ వాల్యూ ఇలా కిందకు ఉంది. సో ఈ జీ వాల్యూని మనం 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేయాలి. ఒకటి ఇదిగోండి వర్టికల్ కాంపోనెంట్, ఇంకోటి హారిజాంటల్ కాంపోనెంట్. ఓకే, ఇది జీ వాల్యూ అమ్మా. జీ వాల్యూకి వర్టికల్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది, హారిజాంటల్ కాంపోనెంట్ ఒకటి ఉంటుంది. అయితే మీకు ఈ కైనమాటిక్స్ చెప్పినప్పుడు మీకు ఒక విషయం చెప్పానా, చెప్పలేదు అనుకోండి, చెప్పలేదు. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చెప్పేటప్పుడు, ఓకే చూడమ్మా, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చెప్పేటప్పుడు, వెక్టార్స్ టాపిక్ లో చెప్పాలండి ఇది. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చెప్పేటప్పుడు ఇది జీ వాల్యూ అయితే ఇటు జీ సైన్ థీటా, ఇటు జీ కాస్ థీటానో, లేదా ఇటు జీ కాస్ థీటా, ఇటు జీ సైన్ థీటానో ఉంటుంది అని చెప్పాను. అది తెలియాలంటే ఈ రెండు యాంగిల్స్ లో ఒక యాంగిల్ మనకు తెలియాలి, ఆ యాంగిల్ థీటాకి ఈక్వల్ అవుతుంది. చూడమ్మా, ఈ రెండు యాంగిల్స్ లో ఒక యాంగిల్ థీటాకి ఈక్వల్ అవుతుందమ్మా. అది ఏ యాంగిల్ అవుతుంది, ఏ యాంగిల్ అవుతుంది అంటే చూడమ్మా, ఇది 90 degrees, ఇది థీటా. సో ఇదేమవుతుంది 90 మైనస్ థీటా. ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా 90 మైనస్ థీటా. ఈ యాంగిల్ 90 మైనస్ థీటా కనబడుతుందా? కొంచెం పెద్దగా డ్రా చేయాల్సింది. సరే అమ్మా, ఈ యాంగిల్ ఏమవుతుంది 90 మైనస్ థీటా. యారో మార్క్ బయట రాసి ఇక్కడ రాస్తాను. 90 మైనస్ థీటా అనేది ఈ యాంగిల్. ఈ టోటల్ యాంగిల్, ఈ లైన్ కి డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, డాటెడ్ లైన్స్ టోటల్ యాంగిల్ ఎంత 90 degrees. ఈ రెండు పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ అమ్మా. సో ఈ యాంగిల్ ఏమవుతుంది థీటా, ఈ యాంగిల్. చూడమ్మా, ఇప్పుడు ఇది దీంతో థీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది జీ కాస్ థీటా అవుతుంది, ఇది జీ సైన్ థీటా అవుతుంది. సో ఈ రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేశాయి, జీని రెండు కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసా. ఇటు జీ సైన్ థీటా, ఇటు జీ కాస్ థీటా వస్తుంది. ఎందుకంటే ఈ జీ అనేది ఈ దీంతో, ఈ నార్మల్ కాంపోనెంట్ తోటి థీటా అనే యాంగిల్ చేస్తుంది, దీంతో 90 మైనస్ థీటా అనే యాంగిల్ చేస్తుంది. సో ఇది జీ కాస్ థీటా అవుతుంది, ఇది జీ సైన్ థీటా అవుతుంది. ఓకే అమ్మా, వెక్టార్స్ చెప్పుకున్నాం. ఇది ఏ బార్ అయితే గనక ఇది హారిజాంటల్ అమ్మా, ఇది వెక్టార్ ఏ బార్, ఇది థీటా అనే యాంగిల్ చేస్తే గనక ఈ డైరెక్షన్ లో ఏ కాస్ థీటా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఏ సైన్ థీటా ఉంటుంది అని అప్పుడు మనం చెప్పుకున్నాం. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం. దేంతో అయితే థీటా అనే యాంగిల్ చేస్తుందో అటు ఏ కాస్ థీటా, దానికి పర్పెండిక్యులర్ గా ఏ సైన్ థీటా. ఇప్పుడు ఈ జీ దీంతో థీటా అనే యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇటు జీ కాస్ థీటా వచ్చింది, దానికి పర్పెండిక్యులర్ గా జీ సైన్ థీటా వచ్చింది. అయితే మనకు కావాల్సిందేంటి, మనకు కావాల్సింది ఏంటమ్మా దిస్, ఇది ఈ యాక్సలరేషన్ కావాలి. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు జీ సైన్ థీటా. బాడీ ఈ డైరెక్షన్ లో స్లైడ్ అవుతుంది కదా, సో ఆ డైరెక్షన్ లో ఉన్న యాక్సలరేషన్ కావాలి. ఏ ఈక్వల్ టు జీ సైన్ థీటా. ప్లస్ జీ సైన్ థీటా రాయాలా, మైనస్ జీ సైన్ థీటా రాయాలా? ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తుందా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో ఉందా? వాల్యూ జీ సైన్ థీటా అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉందా, నెగిటివ్ డైరెక్షన్ లో ఉందా? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ పెడతాం. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ పెడతాం. సో ఈ వాల్యూస్ మళ్ళీ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as లో సబ్స్టిట్యూట్ చేయండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే 0, 2as అంటే 2, మైనస్ జీ సైన్ థీటా, ఏ అంటే ఎస్ అంటే మైనస్ ఎక్స్. దీని నుంచి వి స్క్వేర్ ఈక్వల్ టు 2gx సైన్ థీటా. వి స్క్వేర్ ఈక్వల్ టు 2gx సైన్ థీటా వచ్చిందా? ఓకే, దీని నుంచి సైన్ థీటా వాల్యూ చూడండి. ఈ ట్రయాంగిల్ నుంచి సైన్ థీటా వాల్యూ చూడండి. ఆపోజిట్ సైడ్ ఎంత హైట్, ఆపోజిట్ సైడ్ హైట్ h బై హైపోటెన్యూస్ x. సో సైన్ థీటా బదులు మీరు h బై x పెట్టండి. v2gx ఇంటూ సైన్ థీటా బదులు h బై x పెట్టండి. x క్యాన్సిల్ అవుతాయి, మనకి ఏమొచ్చిందమ్మా 2gh. వి స్క్వేర్ ఈక్వల్ టు 2gh అంటే v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఇక్కడ ఏమొచ్చింది v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh వచ్చింది. సో ఇక్కడ కూడా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh వస్తుంది. ఓకే అమ్మా, సో ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అది స్లైడింగ్ బాడీ అయినా, ఎక్కడ స్లైడింగ్ బాడీ, స్మూత్ సర్ఫేస్ మీద స్లైడింగ్ బాడీ అయినా, లేదా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయినా,
ఇక్కడ స్లైడ్ అవుతున్నప్పుడు ఎంత హైట్ అయితే కిందకు వస్తుందో అంతే హైట్ లో కనుక మనం వెలాసిటీ చూస్తే ఆ రెండు వెలాసిటీస్ ఈక్వల్ అవుతాయి. ఇక్కడనే కదా, ఈ పాయింట్ దగ్గరనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నారు. సో దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. ఈ హైట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ సేమ్ ఉంటుంది. అలాగే ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర అంటే ఈ హైట్ దగ్గర ఈ స్లైడ్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ సేమే ఉంటుంది. వెలాసిటీస్ విల్ బి సేమ్ అమ్మ, నో డౌట్. సో అదేగా ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ ది వెలాసిటీ అక్వైర్డ్ బై పార్టికల్ ఇన్ స్లైడింగ్ డౌన్ అన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ విల్ బి ఏమన్నాడు. రైట్. నెక్స్ట్, ఫైండ్ ది టైం టేకెన్ ఇన్ స్లైడింగ్ ఎ పార్టికల్ డౌన్ ది హోల్ లెంగ్త్ ఆఫ్ ది ఇన్క్లైన్. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు అమ్మా. ఎంత టైం పడుతుంది అని అడిగాడు. సో మనకి ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఫైనల్ వెలాసిటీ తెలుసు కదా మనకి. ఓకే, తెలుసు. ఫైనల్ వెలాసిటీ తెలుసు, ఇనీషియల్ వెలాసిటీ తెలుసు. మనకేం కావాలి? టైం కావాలి. ఓకే, టైం టేకెన్ కావాలన్నాడు. టైం టేకెన్ ఫర్ కంప్లీట్ స్లైడ్, అదే కదా కావాలి. స్లైడ్, టైం టేకెన్ ఫర్ కంప్లీట్ స్లైడ్. సో మనం ఈ ఫార్ములా ఉపయోగిద్దాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ రాద్దామా. v తెలుసు, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. u తెలుసు 0, a తెలుసు ఎంత -g sin θ. t వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో v ఈక్వల్ టు ఎంతమ్మా? √2gh. v ఈక్వల్ టు √2gh. u ఈక్వల్ టు 0, a ఈక్వల్ టు g sin θ. a ఈక్వల్ టు g sin θ. t వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a ఈక్వల్ టు -g sin θ. a ఈక్వల్ టు -g sin θ. వాల్యూస్ వేసి సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? v బదులు √2gh పెట్టండి, ఈక్వల్ టు u బదులు 0 పెట్టండి, మైనస్ ఇక్కడ ఇంకో విషయం అమ్మా, v మైనస్ పెట్టాలి. ఎందుకంటే నెగిటివ్ x డైరెక్షన్ లో వస్తుంది. వెలాసిటీ నెగిటివ్ x డైరెక్షన్ లో ఉంది. సో v మైనస్ పెట్టాలి. వెలాసిటీ నెగిటివ్ x డైరెక్షన్ లో ఉంది కాబట్టి v ఏం పెట్టాలమ్మా? మైనస్ పెట్టాలి. ఓకే, రైట్. u బదులు 0 పెట్టేశారు, a బదులు -g sin θ ఇంటూ t. ఓకే, సో t ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. t ఈక్వల్ టు √2gh బై g sin θ. ఈ √g, ఈ gని √g టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. కాబట్టి మనకి ఏమొస్తుందమ్మా? √2h బై g ఇంటూ 1 బై sin θ. sin θ రూట్లో లేదమ్మా, జాగ్రత్త. sin θ రూట్లో లేదు కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. ఇక్కడ g రూట్లోనే ఉంది, 2h కూడా రూట్లోనే ఉంది కాబట్టి √2h బై g ఇంటూ 1 బై sin θ. 1 బై sin θ అంటే ఏంటమ్మా? 1 బై కొసికెంట్ θ. కాబట్టి టైం ఈక్వల్ టు √2h బై g. 1 బై sin θ ఏమవుతుందమ్మా? కొసికెంట్ θ. సారీ, 1 బై కొసికెంట్ θ కాదు, 1 బై sin θ ఏమవుతుంది? కొసికెంట్ θ. దేర్ఫోర్ టైం t ఈక్వల్ టు ఇది. ఓకే, t ఈక్వల్ టు ఇది. అంటే ఈ టైం కనుక్కోవాలంటే మనకి h వాల్యూ కావాలి, హైట్ కావాలి. ఓకే, హైట్ లేకుండా మనం టైం ఎంత అనేది కనుక్కోవాలి. హైట్ అన్నా కావాలి, లేదంటే ఈ డిస్టెన్స్ అన్నా కావాలి. ఈ డిస్టెన్స్ అన్నా కావాలి, లేదంటే హైట్ అన్నా కావాలి. హైట్ ఆఫ్ ది ఇన్క్లైన్ అన్నా కావాలి, లేదంటే లెంగ్త్ ఆఫ్ ది ఇన్క్లైన్ అన్నా కావాలి. ఆ రెండు లేకుండా మనకు పని అవుతుంది. లెంగ్త్ ఆఫ్ ది ఇన్క్లైన్ ఇప్పుడు ఏమవుతుందమ్మా? h sin θ అవుతుంది. ఓకే, ఓకేనా? సరే అమ్మా, ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి ఇక్కడతో మనం అవుదామా. మ్యాక్సిమం చాలా వరకు ఇవి కవర్ చేశాను. అయితే వీటిలో మనకు గ్రిప్ రావాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదన్నా ప్రాబ్లం రాకపోతే ఆ ప్రాబ్లమ్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి, దానికి సొల్యూషన్ నేను పంపిస్తాను. ఓకే, ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అన్న గ్రూప్ క్రియేట్ చేశామా. ఆ గ్రూప్లో కనుక మీరు ఉంటే డైరెక్ట్గా ఆ గ్రూప్లో మీరు ప్రాబ్లం పోస్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా ప్రాబ్లం రాకపోతే అక్కడ పోస్ట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ నేను గ్రూప్లోనే పెడతామ్మా. టెలిగ్రామ్ అన్న గ్రూప్ ఉందమ్మా. టెలిగ్రామ్ యాప్లో ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ డైరెక్ట్గా రాని క్వశ్చన్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ మీరు దాంట్లోనే పోస్ట్ చేయొచ్చు. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఆ గ్రూప్లో బోలంత మెటీరియల్ కూడా ఆల్రెడీ పెట్టి ఉంచామమ్మా. ఇంకా బయాలజీ మెటీరియల్ కోసం చూస్తున్నాను. ఆ బయాలజీ మెటీరియల్ దొరికిన వెంటనే అది కూడా పెట్టేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే చాలా వరకు పెట్టాను. ఇంకా నాకు దొరికిన మెటీరియల్స్ అన్ని పెడుతూనే ఉన్నా. ఓకే అమ్మా, రైట్. ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తామమ్మా.
నన్ను మీరు ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ఫేస్బుక్లో ఒక పేజ్ ఉంది, ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్ అని. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక హ్యాండిల్ ఉందమ్మా, అది కూడా ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓకే అమ్మా, బాగా చదవండి అండ్ ఆల్ ది బెస్ట్.